గ్రంథములో దేవుడి యొక్క వాక్కులు దివ్యమైన వాక్కులు మన కొరకు రాయబడినని पवित्र ग्रंथ में परमेश्वर की वचन हमारे लिए ही लिखी गई है। కాబట్టి మనము వాక్యాన్ని విని మన జీవితాన్ని సరి చేసుకుందాం। इसलिए हम वचन सुनकर अपना जिंदगी को सुधारेंगे। ఈ వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మనకి ये वचन प्रभु ने हमें क्यों दिया है? మనకు మనం సరి हम చేసుకోవడానికి अपने आप को सुधारने के लिए। మన ఆలోచనలు చాలా సక్రంగా మరి క్రమంగా ఉండటానికి కూడా हमारा सोच पवित्र और नियम से होने के लिए भी। తప్పుడు ఆలోచనలు తప్పుడు యొక్క మరి విధానాల్లో మనం పడకుండా गलत सोच में गलत रवैया हमारे ना होने पाए। కాబట్టి మనం శరీరాన్ని బట్టి నడుచుకోకుండా हम शरीर के अनुसार भी ना चल सके, ఆత్మను బట్టి నడుచుకోవాలి। आत्मा के अनुसार चल सके। ఈ రోజు आज మనకు మనం సిద్ధపడటం, हम अपना आप तैयार हो जाएंगे। మనకు మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరచాలి। हम तैयार हो जाएंगे और दूसरों को तैयार करेंगे। నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, मैं कई बार कहता हूँ, మనలో న్యూనత భావం అనేది ఉంటుంది। हमारे अंदर मैं हूँ का स्वभाव रहता है। న్యూనత భావం అంటే यानी कि నీకు నీవు అసహించుకోవటం, अपने आप को घृण करना, నీకు నీవు తగ్గించుకోవాలి దానికంటే ఎక్కువ తగ్గించుకోవటం, या तो अपने आप को कितना कम करना चाहिए उससे कहीं अधिक अपने आप को कम करना। నాలో నువ్వెంత రక్షించబడ్డా సత్యాన్ని తెలుసుకోకుండా సత్యంలో నడవకుండా ఇంక నాలో ఏముందిలే, అసలు నేను మనిషినే కాదు, నేను బ్రతికుంటాం ఎందుకు, చచ్చిపోతే బాగుండు అనే ఒక భావం మనలో ఎక్కువ ఉంటూ ఉంటది। कई बार ऐसा स्वभाव हमारे अंदर आता है कि तो मैं क्या हूँ, मैं किस लिए हूँ, मेरा मरना अच्छा है करके अपना को जितना सोचना चाहिए उससे कई गुना कम करके सोचते हैं। తర్వాత ఏంటంటే ఇతరులను చూసి మనం అరే నేను ఎట్లా లేనే, నేను అట్లా లేనే, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండని మనకు మనం తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉంటాం। कई बार ऐसे भी जीते हैं, सोचते हैं कि दूसरों की तरह मैं नहीं हूँ, उनकी जैसा नहीं हूँ, इनकी जैसा मेरा हालत नहीं है बोल के अपने आप को तृप्त में नहीं रख पाते। ఇది కూడా దేవుని బిడ్డలకు ఇది కూడా తప్పేనండి। तो परमेश्वर बच्चों के लिए ये भी शोभा नहीं देता, కాబట్టి అలా ఉండకూడదు। इसलिए हम ऐसा नहीं रहे। మీకు ఈ రోజు ఒక మరి దృష్టాంతాన్ని చెప్తాను। आज आपको एक दृष्टांत बताऊंगा। ఒక అడవిలోనంట ఒక కాకి ఉందంట। एक जंगल में एक कौवा था। అది ఎప్పుడు తను అసహించుకుంటూ ఉంటదంట। वो कौवा अपने आप को हमेशा घृणा करता रहता था। తన రంగు ఆకారం పట్ల అది చాలా మరి సంతోషంగా ఉండలేకపోతుందంట। अपने आकार को लेकर, अपने कलर को लेकर वो खुश नहीं रह पा रही थी। కొన్నిసార్లు అనుకుంటదంట कई बार सोचती है कि తనకు తాను నేనే మంచిదాన్ని, अपने आप को मैं ही अच्छी हूँ, सबसे నేనే మంచి తృప్తిగా నేనే బాగున్నాను। मैं ही अच्छा हूँ करके सोचती थी। కొన్నిసార్లు చాలా విచారంగా చాలా లోతుల్లో ఆలోచిస్తూ ఉంటదంట। कई बार बड़ी चिंता से, बड़ी गहराई से सोचने लग जाती। కొన్నిసార్లు మనం కాకిని అసహించుకుంటాం। हम कौवा को भी घृणा करते कई बार। నేను చిన్నతనంలో मैं जब लड़कपन में था కాకి వచ్చి మన ఇంటి ముందు చెట్టు మీద కనుక అది అరుస్తూ ఉంటే तो कौवा आके हमारे घर के सामने पेड़ के सिक ऊपर बैठकर चिल्ला रही होगी। మన పెద్దవాళ్ళు ఏమంటారంటే, बड़े बुजुर्ग क्या कहते थे? కాకి వెళ్ళు, అనవసరంగా అరుస్తున్నావు, ఇంటి చుట్టాలు వస్తారేమో, వెళ్ళిపో అని, అసలే ఇంట్లో ఏమి లేవు, మరి నువ్వు అరుతున్నావు, చుట్టాలు వస్తారు అని చెప్పి ఆ కాకిని తరుంతూ అసహించుకుంటారు। तो गांव में ऐसा हुआ करता था, घर के सामने अगर कौवा चिल्लाने लगी तो उसको भगाते थे कि चले जा, घर में तो वैसा ही है, चीजें नहीं है, खाने पीने का कमी है, कहीं मेहमान तो ना आ जाए, तो चिल्ला रही है करके उसको भगा देते हैं। వెళ్ళిపో అంటారు। उस कौवा को भगा देते हैं। నేను ఆశ్చర్యపోయేవాడిని। मैं अचंबा होता था सुन के। అంటే ఈ కాకికి మనుషుల హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు తెలిసి వీళ్ళు ఫలాలింటికి వెళ్తున్నారు, ముందుగానే పోయి అరుద్దాం అని అనుకుంటదా? तो मैं ये सोचता था क्या ये कौवा थोड़ी जान पाती है ये जाके उस घर को बता सके फलाना लोग फलाना घर में आ रहे करके, क्या उसको पहले से मालूम है क्या? కాబట్టి ఇలా కాకిని అసహించుకుంటూ ఉంటారు। तो इस तरह गांव में कौवा को भी लोग घृणा करते थे। కాబట్టి కాకిని ఎప్పుడు కూడా చూడండి, ఎవరైనా ఇంట్లో షోకేస్ లాగా పెట్టుకోవటము, లేకపోతే జూలు పెట్టి చూపించడం, పెంచటము ఉండదండి। तो कौवा को देखिए कोई भी उसको पालने के लिए अपने घर में नहीं रखते। కాబట్టి నేను ఈ రోజు ఒక ఉపమానం చెప్తాను మీకు। तो इसलिए उसके बारे में एक दृष्टांत बताता కాకి हूँ, ఉపమానం చెప్తాను మీకు। कौवा का दृष्टांत। అయితే ఈ కాకి కొన్నిసార్లు చాలా మరి ఆలోచనలో పడిపోయి నేను నల్లగా ఉండాను, నేను ఇంటికి పనికిరాను, నన్ను ఎవరు ఇష్టపడరు అని బాధపడుతూ ఉండేది। तो कई बार इसी प्रकार की वो परेशान हो जाती थी, दुखित हो जाती थी, मैं काली हूँ, मुझे कोई पसंद नहीं करता करके चिंता करती थी। కొన్నిసార్లు బాగా ఆనందంగా ఉంటుంది, कई बार आनंद से भी रहती थी, నేను మంచిదాన్ని, मैं अच्छा हूँ बोल के।
ఒక రోజు అంట ఈ కాకి హంసను చూసిందంట. एक दिन इस कौवा ने हंस को देखा। హంసను చూసి हंस को देखकर నేను ఎంత నల్లగా ఉన్నాను, मैं इतना तो काली हूँ, హంస చూడు ఎంత తెల్లగా ఎంత అందంగా ఉందో అనుకుందంట. तो हंस देखो कितना सुंदर और कितना सफेद है करके बोल रही थी। హంస దగ్గరికి వెళ్ళందంట, हंस के पास जाके कहा, హంస హంస हे हंसा, నీ ముందు నేను ఎంత तुम्हारे सामने मैं क्या हूँ, నేను ఎంత నల్లగా ఉండానో मैं చూడు, कितना काली हूँ देखो, నువ్వెంత తెల్లగా ఉండవో చూడు, आप कितना सफेद और श्वेत हो देखो, నేను చూస్తే నాకు చాలా బాధేస్తుంది, आपको देख के मुझे बहुत दुख हो रहा है, నాకు నేను मैं అసహించుకుంటున్నాను अपने आप को ही घृणा करता हूँ। అని చెప్పిందంట. इस तरह कौवा बोलने लगा। అని అందంట హంస. ఆ హంస అందంట, फिर हंस ने कहा, నన్నేం చూసావు, मुझे क्या देखोगे, నువ్వు చిలుకు దగ్గరికి వెళ్ళు, आप तोते के पास जाओ, నాకైతే మరి ఒక రంగే ఉంది, मेरे पास तो एक ही कलर है, ఆ యొక్క హంస దగ్గరికి వెళ్ళు, तो तोते సారీ के पास जाओ, ఆ చిలుకు దగ్గరికి వెళ్ళు, तोते के पास जाओ, చక్కగా మంచిగా ఎంత చక్కగా కనపడుద్దో రంగులు రంగులు ఎంత చక్కగా ఆనందంగా ఉంటుందో అన్నట్టు. तो देखो वो तो रंग रंग बिरंगी कितना सुंदर दिखती है देखो करके बोली। అయితే ఈ కాకి ఆ ఈ చిలుకు దగ్గరికి వెళ్ళింది. फिर ये कौवा फिर तोता के पास पहुंच गए। చిలుకు దగ్గరికి వెళ్ళిందంట, तोता के पास जाके ఓ कही, చిలుక చిలుక हे तोता, నువ్వు చూడు ఎంత చక్కగా కనపడుతున్నావు, आप कितना सुंदर दिखते हो देखो, హంస కూడా నిన్ను చాలా పొగుడుతుంది, हंस भी आपको बहुत पसंद करती है, నేను చూడు ఎంత నల్లగా ఉండాను, मैं देखो कैसी काली हूँ, నేనేమిటి పనికిరాను, मैं किसी काम की नहीं हूँ, చూడు హంస కూడా నేను చాలా పొగుడుతుంది, हंस भी आपको बड़ी तारीफ कर रही है, చక్కగా మంచిగా కలర్ లో ఉండేవారు. अच्छे अच्छे रंग है आपकी बोल के। అయితే ఆ చిలుక అందంట, నన్నేం చూసావు, నువ్వు నెమల దగ్గరికి వెళ్ళు, ఆ నెమలు చూడు ఎంత రంగులతో మెరుస్తుందో అందంట. तोता ने कहा, मुझे क्या देखोगे, आप मोर के पास जाओ, वो तो और कितनी सुंदर सुंदर कलर के से भरी हुई है, उसे देखो करके बोली। నాకుంది మరి ఆ రంగులే కదా, దాని చూడు అన్ని రంగులు ఉంటాయో అన్నట్టు. तो मेरे पास तो केवल 2 ही कलर है, उसके पास देखो कितने सारे कलर है। అయితే ఈ కాకి ఆ నెమల దగ్గరికి వెళ్ళింది. वैसे ये कौवा तोता के पास मोर के पास पहुंच गए। నెమల దగ్గరికి వెళ్ళిపోయి, मोर के पास जाकर, అయితే ఆ నెమల జూలో ఉంది. वो मोर तो जू में थी, జూలో అది అక్కడ బంధించి చుట్టూరు ఒక కంచి వేసి బంధించి పెట్టారు. तो वो ऐसे एक जगह में उसको बंद करके रखा था। వందలాది మంది వచ్చి మరి లైన్లో నుంచొని ఓ గుంపులుగా ఆ నెమలను చూస్తున్నారంట. तो कई सारे लोग आके लाइन में खड़े उसके उस मोर को देख रहे थे लोग। అది బాగా పురివిప్పినప్పుడు, जैसे वो अपनी पंखड़ी खोल देती है, పురివిప్పినప్పుడు అంట पंखड़ी खोलने से అందరూ మంది సెల్ఫీలు తీసుకుంటున్నారు, तो सब लोग उसके साथ सेल्फी भी ले रहे थे, అందరు వీడియోలు తీసుకుంటున్నారంట. सब वीडियो भी निकाल रहे थे। అయితే నెమలతో మాట్లాడేంత సమయం కూడా లేదంట, అంత జనము కిక్కిరిసినట్టు నెమలను చూస్తున్నారంట. तो मोर को लोग इस तरह देख रहे थे, इतना भीड़ था, एक कौवा उससे बोलने के भी समय नहीं తర్వాత मिला। అందరూ వెళ్ళిన తర్వాత सबके जाने के बाद నెమల దగ్గరికి వెళ్ళి, मोर के पास जाके, ఓ నెమల हे मोर, చాలా అందంగా ఉన్నావు, तुम तो बड़ी सुंदर हो, నిన్ను చూసేందుకు రోజు వేలాది మంది గుంపులుగా వస్తున్నారు, आपको देखने के लिए लोग जो है लाखों हजारों दिन पे दिन आ रहे, నన్ను చూడు, मुझे देखो, అందరూ అసహించుకుంటున్నారు నన్ను सबके सब చూసి, मुझे घृणा करते हैं, నేను ఏం చేసేది, मैं क्या करूं, నేను మంచిగా ఉండలేదు, मुझे अच्छा नहीं लग रहा ये बात, నన్ను అసహించుకుంటే వారు చాలా మంది ఉన్నారు, मुझे घृण करने वाला कई सारे लोग हैं, ఎక్కువ మంది అసహించుకుంటారు, ज्यादातर लोग ही मुझे घृण करते हैं, నువ్వైతే నిన్నైతే చక్కగా అందరు చూస్తున్నారు आपको तो सभी लोग बड़ी अच्छी तरह देख रहे हैं, అని పొగుడుతుందంట. इस तरह उसका तारीफ कर रही थी। అప్పుడు ఈ యొక్క నెమలి అందంట, तब मोर ने कही, అవును ప్రపంచంలోకి వెళ్ళి నేను అందంగా ఉన్నానని అందరు అంటారు, हाँ सब बोलते हैं कि दुनिया भर में मैं सबसे ज्यादा खूबसूरत हूँ करके, నా అందమే నన్ను తెచ్చి ఈ బోన్లో పెట్టింది, मेरी खूबसूरती ही मुझे लाके यहाँ बंदी बना दिया, నేను అందంగా ఉన్నాను కాబట్టి मैं सुंदर हूँ इसलिए నన్ను తీసుకొచ్చి ఎక్కడ కదలకుండా ఈ బోన్లో పెట్టేశారు, मुझे బంధించేశారు. लाके इस पिंजरे में रखा ताकि मैं कहीं बाहर ना जा నేను सकूं, స్వేచ్ఛగా ఎగరలేను, मैं अपने स्वेच्छा से नहीं घूम నా అంతా सकती, నేను జీవించలేను, मैं खुद की जिंदगी नहीं जी నా सकती, అంతా నేను ఆహారం ఎన్నుకోలేను, मैं खुद का पसंद का खाना भी नहीं चुन ఈ सकती, కంచి మధ్య జగాలి నేను, तो मैं जितना मेरे लिए जगह दिया गया उतने में ही मुझे घूमना पड़ेगा, నా జీవితం నా ఆధీనంలో లేదు. मेरी जिंदगी मेरे अधीन में नहीं है। చూడండి, ఈ జూకి వచ్చిన దగ్గర నుంచి जब से इस जू में मैं आया हूँ, నేను తిరుగుతూ చూస్తున్నాను, मैं देख रही हूँ అన్ని జంతువుల్ని, सारे जंतुओं అన్ని को, పక్షుల్ని, सारे पक्षियों को, చివరికి पक्षियों నన్ను को, కూడా బంధించేసి सबको बांध के रखा है, స్వేచ్ఛ జీవితం లేకుండా చేశారు. तो हमें कोई आजादी नहीं है, ऐसे बंद करके रख दिया। అయితే ఒక్క కాకే మంచిది అన్నట్టు. तो उसे मोर ने कहा, इसलिए
कौवा ही सबसे अच्छे है करके, ఎందుకంటే क्योंकि ఆ కాకిని ఎవరు బంధించరు, उस कौवा को कोई बांध के नहीं తన रखते, స్వతంత్రంగా తిరుగుతుంది, वो बड़ी आजादी से घूमती है, ఆకాశములో విహరిస్తుంది, आकाश में अपने मर्जी के अनुसार उड़ती తన है, పంకాలు చక్కగా ఇప్పి మంచిగా ఆ రెక్కలు ఇప్పి చక్కగా ఆ ఆనందంగా తిరుగుతుంది, अपनी पंखुड़ियों को खोल के बड़ी आनंद से घूमती है, స్వేచ్ఛమైన ఆహారం తింటుంది. मनपसंद की खाना खाती है। నేనే గనక కాకినైతే నాకెంత బాగుండును అందంట. तो उस मोर ने कहा अगर मैं ही कौवा होती तो मेरे लिए बहुत अच्छा होता करके। నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, मैं बहुत दिनों से इन बात को सोच रही थी, నేను కాకినైతే నాకెంత अगर బాగుండును, मैं कौवा होता तो बड़ा अच्छा होता, ఎంత నాకు ఆనందంగా ఉండును. कितनी आनंद जिंदगी होती मेरी। పిల్లారా, प्रियो, ఎప్పుడైనా చూడండి, कभी भी देखिए, మనకు అసహించుకోవద్దు ఎప్పుడు కూడా. कभी अपने आप को कभी घृण नहीं करना है। ఒకటి, ఒకవేళ రక్షణలో నాకేం తక్కువగా ఉంటే, రక్షణలో నేను ఎదగలేకపోతుంటే దాని గురించి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోండి. अगर उद्धार के विषय में बढ़ नहीं पा रहे, कोई कमजोरियां छोड़ नहीं पा रहे, उस विषय को लेकर पश्चाताप करो, प्रार्थना करो, దానికి ప్రార్థన చేసుకోండి. उसके लिए प्रार्थना करो। ప్రభు ఎదగాల్సినంతగా प्रभु ఎదగలేకపోతున్నాను, जितना मुझे बढ़ना चाहिए प्रभु आप में इतना नहीं बढ़ पा रहा బైబిల్ हूँ, చదవలేకపోతున్నాను, या तो बाइबल नहीं पढ़ पा रहा हूँ ढंग से, నేను ప్రార్థన ना చేయలేకపోతున్నాను, प्रार्थना कर पा रहा हूँ, లైవ్లోకి వెళ్ళలేకపోతున్నాను, लाइव में भी नहीं जा पा रहा हूँ, సంఘానికి వెళ్ళలేకపోతున్నాను. कलिसिया में नहीं जा पा रहा हूँ, ప్రభు అయ్యా నన్ను క్షమించయ్యా प्रभु मुझे क्षमा करो। అని మనము బాధతో ప్రార్థన तो చేసుకోవచ్చు. इस प्रकार दुखित होते हुए प्रार्थना कर सकते हैं। రక్షణార్థమైన మారు మనసు ఏం తెలుసంట? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు మనకిచ్చుద్ది. तो परमेश्वर की इच्छा के अनुसार का दुख जो है उद्धार का मन फिराव का अवसर देता है। రెండు దుఃఖాలుండి, दो प्रकार के दुख है इस ఒకటి संसार ఈ లోకంలో దుఃఖం, में। एक तो इस संसार का दुख है, అది యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. तो यीशु मसीह हार्ट की संदेश में बताया था, ఏమన్నాడు? क्या कहा? నేను ఏమి తిన్నాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాము, ఎలా గడుచుదని ఒక దుఃఖం. एक तो ऐसी चिंता है क्या खाए क्या पिए क्या पहने, इस प्रकार का दुख, అది ఒక దుఃఖం. वो एक प्रकार की दुख है। దాని గురించి మనకు బైబిల్లో చక్కని మనకి సమాధానాలు ఉన్నాయి. उसके लिए बाइबल में अच्छे समाधान मिलेगा। పక్షులు చూడండి, पक्षियों को देखो, గడ్డి చూడు, घास को देखो, మరి చూడ ఎట్లా బతుకుతున్నాయో. देखो वो कैसे जीते हैं, అవి విత్తవు కోయవు, वो तो ना बोते हैं ना काटते हैं పొట్టల్లో కూర్చుకోవు, ना खत्तों में रखते हैं, చూడ ఎంత చక్కగా పోషిస్తున్నాను तो నేను. कितना उनका देख रेख करता हूँ मैं। కీర్తనాకారుడు కూడా రాస్తాడు, भजनकार भी लिखता है, అవి అంట ఆహారం అయినప్పుడు అంట దేవుని వైపు చూస్తాయి అంట, ఆకలి అయినప్పుడు అంట దేవుని వైపు చూస్తాయి అంట. तो पक्षियों के बारे में लिखा है, भजनकार ने कहा जब उनको भूख लगता है तो वो परमेश्वर के हाथ की ओर ताकता है ఆ करके। దేవుని వైపు చూస్తే దేవుడే వాటికి ఆహారం అందిస్తాడంట, परमेश्वर ही उनको अपने मुट्ठी खोल के खाना తన देता గుప్పెళ్ళు करके, ఎక్కిస్తాడంట. अपने मुट्ठी खोल के देता మరి है। వాటికంటే మీరు శ్రేష్ఠులు, मगर वो आप उनसे बेहतर हो, श्रेष्ठ వాటికంటే हो, శ్రేష్ఠులు. आप उनसे श्रेष्ठ हो बोलता है। నేను ఎందుకు ఇవ్వను? मैं आपको क्यों नहीं देता మీరు हूँ, నా బిడ్డలు, आप मेरे बच्चे हो, నా రక్తం ద్వారా కడగబడ్డారు. मेरे लहू के द्वारा धुले हो। దేవుడు అంటాడు, परमेश्वर कहता है నా కుమారుడు మీకు అన్ని విషయంలో తోడుగా ఉంటాడు. तो मेरे पुत्र हर एक विषय में आपका साथ रहेगा। యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा మిమ్మల్ని వదిలిపెట్టిన నానాలు వదిలిపెట్టినాను. मैं आपको अनाथ नहीं छोड़ूंगा। ఎవరన్నా లోక చింతల్లో ఉంటే మాత్రం ఆ చింతలన్నిటిని కూడా తీసేసుకుని దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటే మాత్రం మంచిదే, అది మారు మనసు మనకు వచ్చుద్ది. अगर संसार के विषय में कोई कमी घटी के विषय में अगर आपको चिंता तो उस चिंता को छोड़ दो। अगर परमेश्वर की इच्छा के अनुसार का दुख है आपके पास, यानी कि मन फिराव का, वो दुख आपको उद्धार और मन फिराव देगा। విశ్వాసం అనే పరుగులో ఒకరితో ఒకరు పందెం పడదాం. तो विश्वास की इस दौड़ में एक दूसरे के साथ हम मुकाबला करेंगे। నేను కూడా ముందుకు నడవాలి, तो मुझे भी आगे बढ़ना है, నేను కూడా ఈ సంవత్సరం బైబిల్ तो చదవాలి, मुझे भी इस साल बाइबल पूरा ఈ करना है, సంవత్సరం బైబిల్ నేను పూర్తి చేయాలి. इस साल में बाइबल को पूरा करना ఒక है। కమిట్మెంట్, एक नियम बांधे प्रभु के साथ, एक वाचा बांधे जिद्द के साथ। బైబిల్ బాగా చదువుతున్నారు, देखो फलाना बाइबल पूरा अच्छी तरह पढ़ते हैं, నెలలో సంవత్సరంలో బైబిల్ అవ చేస్తున్నారు, वो साल के अंदर बाइबल खत्म कर देते हैं, పూర్తిగా బైబిల్ అవ చేస్తున్నారు. पूर्ण बाइबल पढ़ते हैं। నేను కూడా బైబిల్ అవ చేయాలి, मुझे भी बाइबल पूर्ण पढ़ना चाहिए, నేను కూడా బైబిల్ చదవాలి, पूरा खत्म कर देना నేను चाहिए। కూడా సంఘంలో పరిచర్యలో ముందుకు నడవాలి, मुझे भी सेवा में कलिसिया में आगे बढ़ना चाहिए, పరిచర్యలో ముందుకెళ్ళాలి. परिचर्या में आगे रहना है। అలా మనము ఒకరితో ఒకరు చక్కగా పోటీలు పడి రక్షణలో వెతకటం అనేది మంచిదే. तो इस तरह एक दूसरे के साथ मुकाबला करके उद्धार में बढ़ना अच्छी बात है। కాబట్టి పిల్లారా, देखिए प्रियो, ఎవరు కూడా మనము ఈ లోకమైన చింతలు కాకుండా దేవునిలో ఆధ్యాత్మికలో చింతలో గనుకుంటే ప్రభు మనల్ని ఎదిగిస్తాడు.
कोई भी हम में से इस संसार के विषयों में दुखित ना हो और परमेश्वर के राज्य के विषय में अगर चिंता में होगा तो प्रभु जरूर आपको बढ़ाएगा विश्वास में। మనం ఒకళ్ళు చూసినప్పుడు जब किसी को देखते हैं, కొన్నిసార్లు లోకస్తులైతే अगर संसार के लोग होता तो వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో, वो देखो कितना सुंदर है, వాళ్ళు మంచి బట్టలు वो కట్టుకున్నారు, देखो कितना अच्छे कपड़े पहनते हैं, వాళ్ళు మంచి ప్యాంట్ వేసుకున్నారు, वो अच्छे कपड़े पहनते हैं, వాళ్ళు మంచి చీరలు వేసుకున్నారు. अच्छे साड़ियां बांधते हैं। ఈ ఎక్కువగా చూడండి సంఘాల్లో, ఈ సంఘాల్లో ఎక్కువగా ఎలా ఉంటదంటే చర్చిలోకి ఎంటర్ అయిన వెంటనే చాలా మంది చీరలు చూస్తారు, ఎవరు ఎలాంటి చీర కట్టుకొచ్చారు, ఎవరు ఎంతమంది ఎంత ఖరీదైన చీర కట్టుకొచ్చారని చూస్తారు. ज्यादातर कलिशा में आमतौर क्या होता था कि लोग एक दूसरे को स्त्रियां देखती है तो क्यों कितना महंगा साड़ियां लाए, कितना सुंदर साड़ी पहन के आए करके देखते हैं। ఎప్పటి వరకు ఆ యొక్క ఆ చీర ఎక్కడ కొన్నారో ఎంత కొన్నారో అని అడిగేంత వరకు ఆయన మనసు అసలు ఊరుకోదు. तो जब तक उसके बारे में पूरा जानकारी, ये साड़ी कितने की है, कहाँ से खरीदा, ये जानकारी लेने तक वो तो चैन से नहीं रह पाते। అంటే వాక్యం మాత్రం ఏమింటారు, तो ऐसा लोग वचन क्या सुनेंगे, వాక్యంలో ఏం మనసు ఉంటది. वचन के ऊपर क्या मन होगा उनका। ఎప్పుడైతే సంఘం అయిపోయిందో जैसे कलशा खत्म हो जाती है వెంటనే పోతారు, तुरंत उनके पास जाते हैं, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటారు, प्रेज लॉर्ड बोलते हैं, ఈ చీర ఎక్కడ కొన్నావు, ये साड़ी कहाँ से ली है, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, मैं जब से आया हूँ तब से देख रहा నా हूँ, మనసు అంతా ఈ చీరల మీద मेरा ఉంది. पूरा मन इस साड़ी के ऊपर है। సో అడిగిన దాకా నా మనసు ఊరుకోలేదు. जब तक पूछा नहीं तब तक मेरे मन माना नहीं। ఇలాంటి చాలా మనకి ఆధ్యాత్మికతలో కుంటుతనం तो కలిగిస్తాయండి. इस प्रकार की सोच हमारे आत्मा के विषय में हमें लंगड़ापन लेके आता है। అలాంటి వాటిపై మనసు ఎక్కువ మనకు ఉండకూడదు, इसलिए ऐसे चीजों के ऊपर हमारा मन नहीं होना चाहिए, అలాంటి ఎక్కువ మనసు పడకూడదు. ऐसे चीजों के ऊपर मन नहीं लाना चाहिए। తృప్తి, जितना हमारे पास है उसी में तृप्त रहना है, తృప్తి జీవనం. तृप्त रहना है। ఒకవేళ రక్షణలో నేను తక్కువైతే రక్షణలో ఎదగాలని కొంచెం మనం ముందుకు నడవడం అనేది చాలా మంచిది. अगर उद्धार के विषय में, परिचर्या के विषय में अगर मुझे सबसे आगे रहना करके सोचना बड़ी अच्छी बात है। ఇంకొక విషయం ఏంటంటే, एक और बात क्या है कि ఎవరైతే ఈ విషయాల నుంచి పట్టించుకోకుండా తనకున్న దానిలో తనకున్నటువంటి జీవితము తను దేవుడు ఇచ్చిన దానిలోని ఎంత మరి ఆ తృప్తిగా ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. जो कोई विश्वासी संसार की किसी दूसरों को देखकर चिढ़ने के बगैर अपना में तृप्त रहेगा तो परमेश्वर उन्हें और भी आशीष देगा। బైబిల్లో ఇద్దరు స్త్రీలు చూపిస్తాను నేను. बाइबल के अंदर दो स्त्रियों को दिखाता हूँ मैं, ఒకరు రాహేలు, రెండోది లేయా. एक राहेल को देखते हैं, दूसरा लेया को देखते हैं। యాకోబు రాహేలును ప్రేమించాడు, याकूब ने राहेल से प्रेम किया है, అయితే లేయాని ప్రేమించలేదు. लिया से प्रेम नहीं किया। రాహేలును చేసుకోవాలనుకున్నాడు. राहेल के साथ शादी रचाना चाहता, అయితే లాబాను మరి మోసం చేశాడు అనండి, వాళ్ళ యొక్క మరి పరంపర ఆచారం అనండి, లేయానిచ్చాడు గాని రాహేల్ని ఇవ్వలేదు ముందు. मगर लाबान ने क्या किया, सोचे उनका नियम होगा या तो धोखा दिया हो, कुछ भी सोचे, मगर राहेल को देने के बगैर उन्होंने पहले के लिया के साथ शादी कराया। లేయాని ఎందుకు ఇష్టపడలేదు యాకోబు? याकूब लिया को क्यों पसंद नहीं బైబిల్ किया? రాయబడింది, ఆమె కళ్ళు జబ్బు కళ్ళు, ఆమె పుచ్చి కళ్ళు చూస్తానికి అందంగా ఉండదు అని రాశారు. तो उसकी आंखें बुरी है, देखने में खूबसूरत नहीं है करके लिखी गई है। చూసిన వెంటనే ఆకర్షితులో ఉండదు ఆమె. तो देखते ही किसी का पसंद होने वाली जैसे नहीं है वो। అందువల్ల ఆమెని ఎవరు కూడా చూసినా గానీ అంత మెచ్చుకునేవాళ్ళు కాదు. इसे कोई भी उसे देखते तो उसे पसंद नहीं करते थे। రాహేలు కూడా ఎప్పుడు ఒకే ఒంటరిగానే ఉండి, ఎప్పుడు లేయా ఎప్పుడు ఒంటరిగానే ఉండి బాత్తోనే ఉండేది ఎప్పుడు. तो लिया इसी वजह से अपना अकेले में रहते थे, चिंता में रहती थी। అయితే రాహేల్ అయితే చాలా అందంగా ఉన్నానని గర్వించేది. मगर राहेल बड़ी खूबसूरत होकर के घमंड करती थी। చాలా మంది చూడండి అందంగా ఉన్న వాళ్ళు, కొంచెం డబ్బు ఉండేవాళ్ళు కొంచెం గర్వంగా ఉంటారు, तो కొంచెం बहुत सारे लोगों को देखे जो ज्यादा पैसे जिसके पास है, खूबसूरत है, वो घमंड करते हैं, కొంచెం గర్విస్తారు. तो घमंड करते ही నా దగ్గర డబ్బు ఉంది, मेरे पास पैसा है, నేను అందంగా ఉన్నాను, मैं खूबसूरत हूँ, అందరు నన్ను చూస్తారు सब मुझे देखते हैं। అని ఈ ఫంక్షన్ లో గాని వివాహాలకు వెళ్ళినప్పుడు గాని ఎక్కువగా చూడండి మనం అందంగా కనపడాలనుకుంటాం, అందరికి అందంగా కనపడాలనుకుంటాం. तो हम भी देखे कहीं कोई फंक्शन में जाते हैं, शादी ब्याह में जाते तो हम सबकी कोई कोशिश यही होती है हम ज्यादा सुंदर दिखे, అందంగా ज्यादा కనపడాలనుకుంటాం. सुंदर दिखने की कोशिश करते हैं। ఇంకా చూడండి ఈ ఫిల్మ్ యాక్టర్లు అందరూ చూడండి अब फिल्म एक्टरों को देखिए, ఎక్కువగా శరీరాన్ని చూపిస్తూ ఉంటారు, वो तो अपना पूरा शरीर को दिखाना चाहते हैं, అంటే సగం సగం బట్టలు వేసుకుంటారు, आधे आधे कपड़े पहनते हैं, వాళ్ళకంటే ఒకళ్ళు చక్కగా వేసుకుని ఒకళ్ళు చూపించుకుంటూ ఉంటారు. तो एक दूसरों से इतना कम पहनते कि ताकि दूसरा देखे करके यत्र करते हैं। మరి రక్షించబడిన మీరు నేను చూస్తే ఏమనుకుంటాం? और दर पाए हुआ हम लोग देखने से क्या सोचते हैं, ఏమనుకుంటాం? क्या सोचते हैं, అరే ఏంటి ఇలా ఉన్నారు, अरे ऐसे कैसे कपड़े पहने हैं ये। మరి నువ్వు నేను అట్లా అనుకుంటే तो हम ही ऐसा सोचेगा तो పరమ పరిశుద్ధుడు परम पवित्र है దేవుడు, परमेश्वर, ఆయన పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు 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 అని చెప్పి ఆయన ఎన్నిసార్లు కొనియాడినా గానీ తనివి తీరదు. तो पवित्र है, उनको पवित्र पवित्र करके कितना भी बोले कम नहीं होगा। మరి ఆ దేవుడు ఏమనుకుంటాడు? तो ऐसा परमेश्वर क्या सोचेगा? అలా చూసిన వెంటనే ఏమనుకుంటాడు? जैसे देखते ही क्या सोचेगा? అది మన మైండ్ లో రావాలి. ये हमारे सोच में आना चाहिए। నేనే అసహించుకుంటున్నానే, मैं ही घृण करता हूँ तो మరి దేవుడు ఎంత అసహించుకున్నా? तो परमेश्वर कितना घृण करता है। ఏదన్నా ఒకటి చూసి మీరు అసహించుకున్నప్పుడు, कोई चीज आपको देख के घृणा आता है, ఏదన్నా कोई అంటే भी ऐसी विषय, మనిషి యొక్క జీవితంలో कोई इंसान का जिंदगी हो, వాళ్ళ యొక్క మరి కట్టుబొట్టు గాని వాళ్ళు జీవించే జీవితం గాని అలాంటి వాటిని మనం చూసినప్పుడు, ऐसा उनके पहनावे और रवैया, उनके जीने का तरीका देखते ही हमें घृणा आता है। మనం ఏమనుకుంటాం? हम क्या सोचते हैं? అరే ఏంది ఇలా ఉన్నారు వీళ్ళు, अरे ऐसे कैसे है ये लोग, ఛ, బాగాలేదు. ये ठीक नहीं है। మరి మనమే అనుకుంటే దేవుడు तो ఏమనుకుంటాడు? अगर हमें ऐसा सोचेगा तो परमेश्वर कैसे सोचेगा? కొన్నిసార్లు మనము పెళ్లిళ్ళకి వెళ్తున్నా, ఫంక్షన్లకు వెళ్తున్నా, దేనికి వెళ్తున్నా, నాకు నేను అందంగా కనిపించాలి, నాకు నేను అందంగా కనిపించాలి, ఇతరులకు నేను అందంగా కనిపించాలని చక్కగా మరి డెకరేషన్ బాగా చక్కగా చేసి వెళ్తా ఉంటారు, మంచి మేకప్లు అనేసి వెళ్తా ఉంటారు. तो जहाँ का शादी ब्याह में जाते, फंक्शन में भी जाते, तो हर एक यही कोशिश करते मैं कितना खूबसूरत दिखूं, कितना सबसे ज्यादा सुंदर दिखूं करके उसी प्रकार का कोशिश में जाते हैं। వెళ్ళిన కాడ నుంచి వాళ్ళకి వాళ్ళే చూసుకోవటము, ఇతరులను చూసుకుని తాను కంపేర్ చేసుకోవటం చేస్తా ఉంటారు. तो जब से जाते हैं अपने आप को देखते हैं, दूसरों को देख के आओ, दूसरों के साथ तुलना करते रहते हैं, అంటే కంపేర్ చేసుకుంటూ ఉంటారు. दूसरों के साथ तुलना करते रहते हैं। అరే కొంచెం అట్టుంటే బాగుండేది, तो अगर मैं भी ऐसा होता तो अच्छा होता, కొంచెం ఇట్టుంటే బాగుండేది. ऐसा होने से अच्छा होता करके। ఇట్లా ఈ గుంపులోకి వెళ్ళినప్పుడు ఇలాంటి తత్వం కలిగిన మనుషులు ఏం చేస్తారంటే ఎక్కువగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆకర్షణ చేసి కొంచెం మంది నేర్చుకుంటూ ఉంటారు. तो इस तरह ऐसे झुंडों में जाने के बाद कुछ लोग ऐसा लोगों को देख के भी कुछ सीख लेते हैं। రోజు ఇంటికి వచ్చినాక ఈసారి అట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళకూడదు, ఈసారి అట్లా చేసుకోవాలి, ఇట్లా అని చెప్పి వాళ్ళు కొన్ని ట్రైల్ చేస్తా ఉంటారు. तो उसके बाद वो घर आके भी यही सोचने में मजबूर हो जाते हैं, मुझे भी इस तरह सज के या तो ऐसा पहनाव करना चाहिए। అదే రాహేల్ అనుకుంటుంది, तो राहेल इसी तरह నేను అందంగా కనపడాలి, मैं सुंदर दिखना నన్ను है, చూస్తే అందంగా ఉండాలి, मुझे देखते ही लोग आकर्षित होना है, ఆకర్షణగా ఉండాలి. आकर्षित చూడు होना है। యాకోబు నన్ను ప్రేమించాడు, देखो याकूब ने मुझसे प्रेम की है, పక్కన ప్రేమించలేదు, मेरे दीदी से प्रेम नहीं పక్క की, కళ్ళు మంచివి కాదు, मेरी दीदी की आंखें अच्छे नहीं है, నేను ఎంత అందంగా ఉన్నాను. मैं कितना सुंदर हूँ। ఒకసారి ఒక ఊరు వెళ్ళాను నేను, एक बार मैं गाँव गया था, ఒక ఊరు వెళ్ళి एक गाँव जाकर వాక్యం చెబుతున్నా. वचन बता रहा था। ఎదుటిగా ఒక ఆమె పాపం కళ్ళు బాగా పుసులు గట్టి కళ్ళు నీళ్లు గారుతూ ఉన్నాయి. तो एक सामने बैठी थी, उसकी आंखें, कुछ बीमार था, उसकी आंखें से पानी निकल रहा था। నేను అనుకోకుండా వాక్యం చెబుతూ చెబుతూ मैं वचन बताते हुए ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు तो ऐसे ही संदर्भ आ गए, तो చూడు లేయా కళ్ళు ఎంత అందంగా ఉండయో, చూడు రాహేల్ కళ్ళు ఎంత అందంగా ఉండయో, మరి లేయా కళ్ళు జబ్బు కళ్ళు, లేయా కళ్ళు మంచి కళ్ళు కాదు, అంత అందంగా లేదు అని చెప్పే వాక్యం. तो वचन बताते तो यही बताया था, देखिए राहेल की आंखें कितने अच्छे, लिया की आंखें बुरे है, अच्छे नहीं है करके बताया था। అంటే నా వెనక చూశాను, बताते बताते मैं उसकी तरफ देखा, ఆయన కళ్ళు కిందకి పెట్టుకొని ముఖం అంతా మాడిపోయి పాపం చాలా బాధగా ఉంది. वो अपना सर झुकाकर बड़ी चिंता कर रही थी। ఏంటో తెలుసా? क्यों पता है? నిజంగానే నా కళ్ళు మంచివి కాదు, तो सच्ची मेरी आंखें ठीक नहीं है, నిజంగా నేను అందంగా లేను, मैं खूबसूरत नहीं हूँ, నా కళ్ళు బాగా లేదు. मेरी आंखें सही नहीं है। దైవదాసుడు కూడా అన్నాడు, प्रभु का दास ने भी कहा, దాసుడు కూడా వాక్యంలో చెప్పాడు दास ने भी वचन में बताया। అని ఆ ఫీలింగ్ పడుతుందని నాకు అనిపించింది. तो मुझे लगा वो ऐसा महसूस कर रही है, ఆ పరిశుద్ధత నాతో మాట్లాడుతున్నాడు, आत्मा प्रभु मुझसे बात की है, చూడ చాలా ఫీలింగ్ పడుతుంది. वो देखो बड़ी वो महसूस कर रही है। పరిశుద్ధత వెంటనే నాకు ఒక మంచి అవగాహన ఇచ్చాడు. तो तुरंत मुझे अच्छी सोच दिया, నేనేమన్నా తెలుసా? मैंने क्या बोला, లేయ జబ్బు కళ్ళ ధైర్యత మాత్రాన్ని ఏముంది, దేవుని ఆశీర్వాదాలు అనుకోండి అన్నాను. तो लिया बुरी आंखें वाली क्यों नहीं, फिर भी परमेश्वर का आशीर्वाद उसी के ऊपर ज्यादा है, లేయపైన ఆశీర్వాదాలు ఉన్నాయి. लिया के ऊपर ही आशीष है। వెంటనే కళ్ళు ఎత్తి నవ్వుకుంటా చక్కగా వాక్యం విన్నంతసేపు నవ్వుకుంటా ఉంది. तो तुरंत अपना सर अपने ऊपर उठाई, और जब तक वचन पूरा नहीं हुआ तब तक खुशी से सुनती रही। అందుకే పేతురు గారు పత్రిక రాశాడు, इसलिए पतरस ने पत्रिका में लिखा है, అహంకారుల్ని గర్విష్ఠులంట దేవుడు అణిచివేస్తాడంట, దూరంగా చూస్తున్నాడంట. तो घमंडियों को परमेश्वर दूर से देखता करके लिखा है। రక్షించబడ్డాం, हमने तो उद्धार पाए हैं, రక్షణ పొందక ముందు उद्धार पाने से पहले ఎలాగో ఉన్నాం మనం, जैसा तैसा है हम रहा, ఎలా ఇష్టమైన జీవితం जैसा జీవించాం. मन मर्जी के अनुसार का जिंदगी जिया, కానీ ఇప్పుడు लेकिन अभी నెమలిలాగా अब मोर की तरह మనం ఏమైపోయినప్పుడు अब क्या हो गए ఒక हैं, కస్టడీలోకి వచ్చేసాం. एक कस्टडी में आ गए हैं हम। నెమలి ఏమంది? मोर ने क्या कहा, నా ఆహారం నేను తినలేను, मैं खुद का खाना नहीं खा सकता, నేను ఎగరలేను, मैं उड़ नहीं सकता, నా ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా నేను తిరగలేను. मेरे मन मर्जी के अनुसार चल नहीं सकता, ఇదిగో ఈ యొక్క ఆవరణంలో ఇక్కడే నేను తిరగాలి. जितनी मेरे लिए
गहरा बनाया गया उतने में मुझे रहना पड़ेगा, నాకు అనుమతి లేదు. इससे अलावा मेरा इजाजत नहीं है। నా పైన ఒక యజమానుడు ఉన్నాడు. मेरे ऊपर एक मालिक है, ఆ జూ పార్క్ ఒక యజమాని ఉన్నాడు. जू पार्क का एक मालिक ఆయన है, ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి. वो जहाँ मुझे रखेगा वही रहना ఎక్కడ पड़ेगा, తిరగమంటే అక్కడ తినాలి. जहाँ घूमने को बोलेगा वही घूमना ఏ पड़ेगा, ఆహారం పెడితే ఆ ఆహారం जो తినాలి. खाना देगा वही खाना पड़ेगा मुझे। ఈ రోజు ప్రభువుల ప్రియులారా, आज से प्रियो, ప్రతి ఒక్కరు కూడా हर एक మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, हम परमेश्वर का सम्मुख में है, దేవుని యొక్క కస్టడీలో ఉన్నాం. परमेश्वर का नियम के नीचे है। మనం రక్షించబడ్డప్పుడే हम जब उद्धार पाए हैं, యేసు ప్రభువా నువ్వు నా ప్రభువి, यीशु मसीह तू मेरा प्रभु है, యేసు నా ప్రభువి, यीशु मेरा प्रभु आप నా हो, రక్షకుడివి. मेरा उद्धार करता आप हो। మనం కూడా చూడండి, हम भी देखिए, ఉద్యోగస్తులుగా ఉన్న మనం కూడా नौकरी करने वाला हम भी, అధికారులు ఏం చేస్తే తినాలి. మనం अधिकारी जो कुछ बोलेगा वही पूरा ఎక్కడ करना డ్యూటీ पड़ेगा। ఉంటే అక్కడ డ్యూటీ చేయాలి. जहाँ नौकरी के ड्यूटी करने के लिए बोलेगा वही करना ఎక్కడ पड़ेगा, కూర్చోమంటే అక్కడ जहाँ కూర్చోవాలి. बैठने को बोलेगा तो वहीं बैठना ఏ పని पड़ेगा, చేయమంటే ఆ పని చేయాలి. जो काम देगा वो करना पड़ेगा। మరి మనము అక్కడ స్వేచ్ఛాపరులం కాదు. तो वहाँ हम स्वेच्छा से नहीं रह ఒక सकते, అధికారికి కింద ఉన్నాం. एक अधिकारी के नीचे है। మనం కూడా अभी हम भी ఈ లోక రక్షకుని దేవుని కింద అధికారం కింద तो మనం इस ఉన్నాం. संसार का अधिपति परमेश्वर के नीचे हम आए। కాకి చూడండి, कौवा को देखिएगा, कनिष्ठ। वो अपनी मर्जी के अनुसार, చూడండి నోవాకు ఆ నోవలో నుంచి మరి నీళ్లు అయిపోయిన తర్వాత కాకిని వదిలిపెట్టాడు. तो नूह ने क्या किया, जल प्रलय खत्म होने के बाद पानी का देखने के लिए कौवा को छोड़ కాకిని दिया, వదిలిపెట్టాడు. कौवा को छोड़ दिया था। కాకి ఏం చేసిందండి? कौवा ने क्या किया, వచ్చిందా? आ गए वापस। ఎంత పాపం ఆ యొక్క నోవాకు ఎదురు చూస్తూ ఉన్నాడండి. तो नूह कितना इंतजार करता रहा, 150 మరి ఆ దినాలు మరి ఆ నీళ్లలో ఆ వాడలో ఒక సంవత్సరం అంతా ఉన్నాడు. మరి ఎంత బాధపడుతున్నాడు, ఈ భూమిని చూడాలి, భూమి మీద తిరగాలని. तो नूह तो कम से कम 1 साल उस जहाज में रहा, और क्योंकि जहाज पानी के ऊपर था, धरती को देखने के लिए बड़ी इच्छुक था, ఎంత ఆశగా ఉన్నాడండి. कितना आशा से था, ఎంత ఆశతో ఈ కాకిని బయటకు వదిలిపెట్టాడు. ये कितनी आशा से इस कौवा को बाहर भेजा था। అయితే కాకి ఏం చేసింది? मगर कौवा ने क्या किया, ఎంత ఎదురు చూసినా రాలేదండి. कितना भी इंतजार किया वो वापस ఎదురు नहीं आया। చూసాడు, ఎదురు చూసాడు, ఎదురు इतना చూసాడు. इंतजार किया मगर वो नहीं आई वापस। సంవత్సరం పోషించాడు కాకిని. तो साल भर उसका देख रेख किया था। జాగ్రత్తగా గమనించుకున్నారా? ध्यान से सुने प्रिय, రక్షించబడ్డ మనం కూడా ఆలోచించాలి. उद्धार पाए हुआ हम भी सोचना है। దేవుడు మన నిత్యం మన చేతులు ఆయన ఆయన అలా చాపుతున్నాడు మనల్ని. तो परमेश्वर हमेशा हमारे ओर अपने बाहुओं को फैला के रखा है। నా బాహులోకి రమ్మంటున్నాడు. मेरे बाहू में आइए बोलता है, రండి రండి, आइए నా బాహులోకి రండి. आओ मेरे पास आओ నేను बोलता है। వచ్చిన వారిని ఎవరిని కూడా నేనేమి త్రోసివేయను అంటున్నాడు. जो भी मेरे पास आएगा मैं उनको इनकार नहीं करूंगा। మనలో ఉన్న తక్కువ ధనాలు మనం రోజు తెలుసుకుంటూ ఉండాలి. तो हमारे अंदर की कमी घटी को दिन पे दिन हमें जानते रहना ఏదైనా है। కూర వండినప్పుడు, मान लीजिए आपने कोई सब्जी बनाया, ఏదైనా వస్తువును వండినప్పుడు कोई कुछ चीज बनाते हैं, అందులో ఉన్నటువంటి తక్కువ ధనం మనకు కనపడుతుంది. उसके अंदर की कमी घटी हम महसूस करते हैं। వండిన వాళ్ళకి తెలియపోయినా जो बनाया उसको शायद ना मालूम हो, తినే వాళ్ళకి తెలుస్తుంది. तो खाने वालों को पता चल जाता తినే है। వాళ్ళు ఏమంటారు తెలుసా? खाने वाले क्या बोलते हैं, అమ్మ దీంట్లో ఉప్పు తక్కువ ఉంది, इसमें नमक है, కారం తక్కువ ఉంది, एक भी मिर्ची भी कम है, అది ఉంటే ఎంత బ్రహ్మాండంగా और ఉండేది. वो भी होता तो कितना अच्छा होता। కొన్నిసార్లు వండిన వాళ్ళు तो जो बनाते हैं, ఎప్పుడు దాకా మనం శభాష్ అనమో जब तक हम शाबाशी नहीं बोलते, వాళ్ళు చూస్తా ఉంటారు. वो बनाए है ना, वो लोग देखते रहते हैं, ఏంటి లేదు శభాష్ అంటలేదు, ये क्यों शाबाशी नहीं बोल रहे, బాగుంది అంటలేదు. अच्छा है करके क्यों नहीं कहते మనం हैं। గనక బాగుంది అన్నాం అనుకో, अगर हम कहे बड़ा अच्छा है, వాళ్ళు ఎంత ఆనందిస్తారు. वो बड़ा खुश हो जाते ఇంకా అనేకమైన డిష్లు చేస్తారు వాళ్ళు, हैं, और भी मन से और बनाने लगेंगे, అనేకమైన డిష్లు చేస్తా कई ఉంటారు. प्रकार के खाना बनाने ఓ लगेंगे। నా యొక్క వండిన వంట బాగుందని. मेरी खाना जो मैंने जो पकाया अच्छा है बोला करके। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం కూడా దేవునికి ఇష్టమైన జీవితం కనుక మనం జీవిస్తే, परमेश्वर की पसंददायक जिंदगी अगर हम जिए तो, ఇష్టమైన జీవితం కనుక మనం జీవిస్తే परमेश्वर की इच्छा का जिंदगी अगर हम जिए దేవుడు तो తప్పకుండా మనల్ని మెచ్చుకుంటాడు. परमेश्वर भी जरूर हमें शाबाशी देगा। రండి, आइए ఆది కాండము उत्पत्ति 29వ అధ్యాయము 29 अध्याय 31వ వచనం కనుక మనం చదివితే, 31 वचन पढ़ेगा तो, రండి ఆది కాండము उत्पत्ति 31వ అధ్యాయము 29వ అధ్యాయము 29 अध्याय 31 31 पढ़ेगा तो, जब यहोवा ने देखा कि लिया अप्रिय हुई, तब उसने उसकी खोक खोली, Praise पर the Lord. राहेल बांझ रही। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. हालेलुया। చూసారమ్మా, देखा, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయుండెను. చూసారా देखा ఎలా రాయబడిందో? क्या लिखा गया है। ఎప్పుడు కూడా బాధపడద్దు. तो कभी भी दुखित नहीं होना है, దే విషయంలో నువ్వు బాధపడద్దు. किसी भी विषय को लेकर चिंता नहीं करना है। దేవుడు నన్ను ఆశీర్వదించాడు, तो परमेश्वर मुझे आशीष किया है, దేవుడు నాకు మంచి ఆనందమైన జీవితం ఇచ్చాడు, परमेश्वर ने मुझे बड़ी खुशी का जिंदगी दिया ప్రభువులు है, ఎదిగే జీవితం నాకు ఇచ్చాడు. प्रभु में बढ़ने की जिंदगी दी है। సంతోషంగా ఉండు. खुश रहो। తెలుగులో కూడా ఏమంటారు సార్? तेलुगु में क्या कहते हैं, సంతోషం సగం బలం. खुशी ही आधा ताकत है करके बोलते हैं। సంతోషం సగం బలం. खुश रहना ही आधा ताकत है। నమ్మాడు కాబట్టి అబ్రహాం अब्राहम ने भरोसा किए
हैं, శారా నమ్మింది కాబట్టి शारा ने भरोसा की है। అబ్రహాం చెప్పే మాటలు మంచి మంచి మాటలు మరి ఆ శారాకి ఎంతో నమ్మకం కలిగిస్తున్నాయి. अब्राहम की कहने वाली विश्वास योग्य बातें उस शारा को भी भरोसा दिलाया। అబ్రహాంని ఊరు బయటకు తీసుకెళ్ళాడు, अब्राहम को गांव के बाहर लेके गया, సముద్రం దగ్గర తీసుకెళ్ళాడు, समुद्र के किनारे लेके गया, విశ్వాసాన్ని పెంచుతున్నాడు, उसका विश्वास को बढ़ा रहे, రోజు రోజుకి విశ్వాసాన్ని दिन పెంచుతున్నాడు. पे दिन उसका विश्वास को बढ़ा रहे, ముందు ఆ ఉపమాన రీతిగా చూపిస్తున్నాడు. और वो सादृश्य के तौर पर चीजों को दिखा रहे। అతను ముసలివాడైనా वो वृद्ध होने पर भी నమ్మాడండి. उसने भरोसा किया। వెంటనే ఏమంటే సంతోషమే సగం బలం. जैसा खुशी ही आधा ताकत है करके बोला, ఆయనలో దేవుని మాటలు బయలుదేరినాయి. तो उसके अंदर परमेश्वर के बात काम करने తన लगा। పేరు మార్చాడు, उसका नाम बदल दिया गया, పేరు మార్చాడు, नाम बदल दिया, ఊరు మార్చాడు, పేరు మార్చాడు, गांव बदल दिया, उसका नाम बदल दिया, దేవునితో ఉండటానికి తీసుకొచ్చాడు, परमेश्वर के साथ रहने के लिए लेके आया, బంధుమిత్రులను దూరం చేశాడు, रिश्तेदारों से अलग किया, ఊరును దూరం చేశాడు, गांव से अलग किया, స్నేహితులను దూరం చేశాడు. दोस्तों से अलग किया। నాతో నీవుండు, मेरे साथ तुम रहो, నాతో నీవుండు, मेरे साथ ही रहो, నిన్ను ఆశీర్వదిస్తాను. तुझे आशीष दूंगा। మనకు ఆశీర్వాదాలు ఉండేయండి, हमारे लिए आशीष है, దేవుని పట్ల మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. परमेश्वर की ओर से हमें आशीष है। అందుకే నేను అంటాను, इसलिए मैं कहता हूँ, నీకు నువ్వు ఎప్పుడు కూడా దుఃఖపరచుకోబో. अपना आप को दुखित मत करो। ఆ దుఃఖం ఉంటే రక్షణలో నేను ఎదగలేకపోతున్నాను, అందువల్ల దుఃఖపడు. కానీ अगर किसी बात की दुखित होना तो उद्धार में नहीं बढ़ पा रहे तो दुखित होना नहीं। నేను తక్కువ దానను తక్కువ వాడను, बाकी विषय में दुखित होकर और अपराध को कम करने की వాడు చూడు जरूरत ఎలా नहीं। ఉన్నారు, वो देखिए कैसे है, వీడు చూడు ఎలా ఉండారు. ये देखिए ఆ कैसे है। మనస్తత్వాన్ని इस తీసేసుకోవాలండి, प्रकार का मन को दूर करना, మనస్తత్వం పూర్తిగా తీసేసుకోవాలి. पूर्ण रूप से दूर करना है తీసేసుకుని మనం ప్రభువులో నడవాలి. और आगे बढ़ना है। అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, इसलिए क्या कहता है, లేయ అంట ద్వేషించబడిందంట. लिया अप्रिय जानी गई। ఏమంటుంది 31లో, 31 में लिखा है, లేయ ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. लिया अप्रिय हुई तब उसके खो को खोली। నిన్నెవరన్నా అసహించుకున్నారా? क्या आपको किसी ने घृण किया है? నిన్నేమన్నా తూసేసినట్టుగా మాట్లాడారా? आपको किसी ने निंदा किया है? అయితే నువ్వు సంతోషించు. तो फिर आप आनंदित रहो। ఏమన్నాడు మన क्या कहता है మత్తయి సువార్త मत्ती सुसमाचार 5:16 కనుక మనం చదివితే 11 నిన్ను నీ మీద నిందలు మోపి చూడమ్మా, మత్తయి 5:11 मत्ती की 5वें अध्याय 11वें ఈ యొక్క वचन, కొండ మీద ప్రసంగంలో पहाड़ की पर संदेश యేసు में ప్రభువు వారు చెప్పిన విషయం చూస్తే, यीशु की कहने वाले बातें నా देखिए। నిమిత్తము జనులు మిమ్మును విందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. लिखा है, धन्य हो तुम जब मनुष्य मेरे कारण तुम्हारी निंदा करे और सताए और झूठ बोल बोल कर तुम्हारे विरोध में सब प्रकार की बुरी बातें कहे, तब आनंदित और मगन होना, क्योंकि तुम्हारे लिए स्वर्ग में बड़ा फल है। దేవుడు ఏమంటున్నాడమ్మా, परमेश्वर क्या कहता है, నా నిమిత్తం. मेरे निमित्त। కొన్నిసార్లు దేవుని కోసం మనం దేవుని మీద ఆధారపడతాం. हम कई बार परमेश्वर में हम निर्भर हो जाते हैं। చాలా మంది మనల్ని హేళన చేస్తారు, ऐसे में कई सारे लोग हमारे निंदा करते हैं। చాలా మంది హేళన చేస్తారు, कई सारे लोग हैं जो हमारे निंदा करने మనం वाले, నిందిస్తారు. हमें निंदा करते हैं। కానీ దేవునిలో మనం కొనసాగాలి. लेकिन प्रभु में हमें स्थिर रहना, వాళ్ళ వైపు మనం చూడకూడదు, उनकी तरफ हमें नहीं देखना వాళ్ళ है, నిందల వైపు మనం उनकी చూడకూడదు, निंदा के ऊपर नहीं देखना है, దేవుని వైపే చూడాలి మనం. केवल परमेश्वर की ओर ही देखना है। అందుకని అంటున్నాడు, इसलिए कहता నువ్వు है, రక్షించబడ్డావు, आप उद्धार पाए हो, నీకు పైన ప్రభు ఉన్నాడు, आपके साथ प्रभु है, మనకు రక్షకుడు ఉన్నాడు. हमारे उद्धार करता है। అబ్రహాం దేవుని వైపు చూసినట్టు, अब्राहम जैसे परमेश्वर को ओर देखा, అబ్రహాం దేవుడు చెప్పినట్టు చేశాడు. जैसा अब्राहम परमेश्वर के कही के अनुसार किया, మన జీవితం మారిపోవాలి. हमारी जिंदगी भी ऐसे ही बदलना चाहिए। నిందలకి, निंदा में, బాధలకి, तकलीफ में, శోధనలకి परेशानियों में తట్టుకోవాలి, तो सहना है, सामना करे, తట్టుకోవాలి. बर्दाश्त करना है। తట్టుకుని ఎలా ఉండమంటున్నాడు, कैसा रहना है, సంతోషించాలంట, आनंद रहना है, ఆనందించాలంట, खुश रहना है, అప్పుడు ఫలం దొరుకుద్ది. तभी हमको फल मिलेगा। మన ఆలోచనలకి దేవుని ఆలోచనలకి చాలా దూరం, తూర్పు పరమకున్నంత వ్యత్యాసం ఉంటదండి. तो परमेश्वर की सोच की हमारी सोच की बड़ी अंतर है, जैसे पूरब और पश्चिम है, చాలా చాలా అంతరం ఉంటదండి. कई फर्क है परमेश्वर का हमारा सोच के बीच में। కాబట్టి इसलिए మనం దేవుని యొక్క చిత్తంలో కనుకుంటే మనల్ని మనుషుల్లో హెచ్చిస్తాడండి. अगर परमेश्वर की इच्छा के अनुसार हम रहेगा तो मनुष्यों के बीच में परमेश्वर हमारे सर को ऊंचा करेगा। పేతురు అంటాడు, पत्रस पत्रिका में कहता है, నిన్ను ఎవరైతే హింసించారో, నువ్వు ఎక్కడైతే హింసించబడ్డావో, आप जहाँ कहीं निंदा और बदनाम की वश में हो, ఎవరైతే నిన్ను దూషించారో, जिस किसी ने आपके निंदा की है, ఎవరైతే నిన్ను హేళన చేశారో, आपके मजाक उड़ाए हैं, వాళ్ళ మధ్యలో నిన్ను హెచ్చిస్తాడు, तो उन्हीं के बीच में आपको ऊंचा करेगा, వాళ్ళ మధ్యలో నిన్ను హెచ్చిస్తాడు. उन्हीं के बीच में आपको ऊंचा करेगा। నా జీవితంలో
मेरी जिंदगी में నేను ఊర్లో నేను యవన కాలంలో ఉన్నప్పుడు जब मैं नौजवान की स्थिति में था, నేను ఎవరు మెచ్చుకునేవాడు కాదు. मुझे कोई शाबाशी नहीं देते थे। అందరు కూడా చెడ్డోడు అన్నారు. तो सब मेरे को बुरा कहा, ఊరంతా చెడ్డోడు అన్నారు. पूरा गांव मेरे को बुरा कहा, మంచివాడు కాదు అన్నారు. अच्छा नहीं है बोला। తల్లిదండ్రులకి దుఃఖం తెచ్చాడు అన్నారు. तो माँ बाप को दुखित किया करके बोला। నా వలన తల్లిదండ్రులు ఇద్దరు కూడా నీళ్ళల్లో పడి చచ్చిపోవాలనుకున్నారు. तो मेरे वजह से माँ बाप पानी में कूद के खुदकुशी करना चाहा ఒక था। కాలంలో ఒకరోజు చనిపోవాలి వెళ్ళిపోయారు ఇద్దరు. तो मरने के लिए भी गए थे एक दिन। ఎందుకు ఒక్కనే కుమారుణ్ణి. मैं इकलौता बेटा था, ఈ కుమారుడు చెడిపోయాడు. यही बिगड़ गया है, ఈ కుమారుడు పాడైపోయాడు. यही पुत्र बेकार हो गया। ఊరంతా చీచి అంటుంది. पूरा गांव नफरत कर रही ఒక్కళ్ళు थी, మెచ్చుకోవట్లేదు. कोई भी तारीफ नहीं कर रहे थे। మేము ఎందుకు ఉండాలి. मुझे क्यों रहना है। వాళ్ళిద్దరు కాలంలో పడి చనిపోవాలనుకున్నారు. वो दोनों एक नदी में कूद के मरना चाह रहे, దేవుడు వాళ్ళని కాపాడాడు. लेकिन प्रभु ने उनको बचाया। అయితే ఒక రోజు నేను ఉరేసుకోవాలనుకున్నాను. मैंने भी खुद को सोचा, मैं खुदकुशी करूं, फांसी నేను लगा, కూడా ఉరేసుకోవాలనుకున్నాను. फांसी लगाने की सोचा, వేసుకున్నాను కూడా. लगा भी दिया, తాడు కూడా పెట్టుకున్నాను. तो रस्सी भी लगाया। ఇక ఒక్క క్షణంలో ఉంటే నేను ఈ లోకంలో ఉండేవాడిని కాదు. तो एक क्षण रहता तो मैं इस संसार में आज नहीं रहती, నా జీవితం ఉండేది కాదు. मेरी जिंदगी नहीं रहती। కానీ దేవుని యొక్క ఉద్దేశం लेकिन परमेश्वर का उद्देश्य है ఢిల్లీ తీసుకురావాలి. दिल्ली लेके आना है। అది ఉద్యోగం అనేది ఒక సాకు. नौकरी तो एक बहाना है, జీవనం ఒక సాకే. नौकरी तो एक बहाना है केवल। అనేక మందిని దేవుడు నడిపించాలి. बहुतों को प्रभु में चलाना था, నేను రక్షణ పొందాలి. मुझे पहले उद्धार पाना నా था, కుటుంబం రక్షణ పొందాలి. मेरे परिवार उद्धार पाना था, అనేక ప్రభువులో నడిపించాలి. बहुतों को प्रभु में लेके चलना అది था। ప్లాన్ నా పట్ల దేవుడు. मेरे प्रति परमेश्वर की योजना అందుకే నన్ను थी, సావనీయలేదండి. इसलिए प्रभु मुझे मरने नहीं दिया। మంచం పైకి లేపాను. तो मैंने काट को खड़ा कर दिया, పైన తాడేసాను. तो उसके ऊपर रस्सी बांध दिया, పెట్టుకున్నాను. गले में भी लगाया। ఒక్కసారి అట్లా దూకితే तुरंत कूद आता, ఒక్క నిమిషం నేను ప్రాణం तो పోయాడు. इतने में मेरी जान चले जाती। దేవుడు వెంటనే నా స్నేహితుని పంపించాడు. तुरंत प्रभु ने मेरे दोस्त को भेजा, తలుపు కొట్టాడు. उसने खटखटाया दरवाजा, ఎవరు ఇప్పుడు వచ్చారు అని मैं कौन आया बोल के, కోపపడుతూ मैं गुस्सा से అసహించుకుంటూ घृण करते हुए కోపంతో అవన్నీ తీసి పక్కన పెట్టి तो निकाल के बगल में रखा रस्सी को, మంచం మళ్ళీ వేసేసి तो काट फिर से बिछाया, తలుపు తీసాను. दरवाजा खोला। ఆ స్నేహితుడు वो मेरा दोस्त था, వాడికి అర్థమైపోయింది. उसको समझ में आ गया, ఆ పరిస్థితి और అర్థమైపోయింది. हालत देखा तो उसे महसूस हुआ। చిన్నప్పటి నుంచి మేము బాగా కలిసిమెలిసి और ఉండేవాళ్ళం. बचपन से हम दोनों मिलके रहते थे। ఏంట్రా ఇలా ఏం చేస్తున్నావు అన్నాడు. तो क्या कर रहा था करके मेरे से पूछा। ఏం లేదు లేదా కొంచెం రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్ళు అన్నాను. मैंने कहा मुझे आराम करना है, तुम चले जाओ। లేదురా నువ్వు నాతో రావాలన్నా. तो उसने कहा नहीं नहीं, मुझे तुझे अकेला नहीं छोड़ूंगा, तू मेरे साथ आओ। ఎక్కువ పాటలు పాడేవాడు బాగా. मैं गीत गाया करता था, ఈ రోజు నీ పాట వినాలనుకుంటున్నాను రా. आज मैं तेरा गाना सुनना चाहता हूँ, आओ करके ఒక కొత్త लेके, పాట నీకు एक నేర్పాలనుకుంటున్నాను. नया गाना सिखाना चाहता हूँ करके ఇద్దరం बोला। పొలంలోకి వెళ్ళాం. फिर हम दोनों खेत में गए, खेत में गए, అక్కడికి వెళ్ళి పాట పాడమన్నాడు. तो वहाँ जाके गीत गाने के लिए పాట कहा। పాడితే నాకు ఇష్టం లేదు. तो गीत गाने का मेरा मन नहीं था, అయినా ఆయన బలవంతం तो చేశాడు. फिर भी उसने जबरदस्ती किया, పాట పాడాను. गीत गाया। ఇక ఆ తర్వాత నా జీవితాన్ని మళ్ళీ నేను ఖతం చేసుకో అనుకోలేదు. तो उसके बाद मैं अपनी जिंदगी को खत्म करने के लिए नहीं सोचा, ప్రియులారా. नहीं सोचा। కాబట్టి इसलिए మన దేవుడు మరణం తప్పించే దేవుడు, परमेश्वर हमारी मृत्यु से बचाने वाला है, దుఃఖంలో నుంచి ఆనందం ఇచ్చే దేవుడు. दुख में से आनंद देने वाला परमेश्वर है। అనేక మంది నిన్ను నిందించొచ్చు, बहुत सारे लोग आपको निंदा किए होंगे, నేను బాధ పెట్టొచ్చు. आपको तकलीफ दी होंगे, కాబట్టి కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. लेकिन परमेश्वर हमें आशीष देगा। ఒక్క విషయం, एक बात, ఆత్మీయతలో తక్కువ ఉంటే, अगर आत्मा के विषय में कोई कमी घटी है, ప్రభులో ఏమైనా తక్కువ ఉంటే प्रभु में सुधारने में कोई कमी घटी దానికి है, నువ్వు దుఃఖపడు, उसके लिए आप दुखित हो जाओ, दुखित हो जाओ, ప్రభులో ఎదుగు, और प्रभु में बढ़ो, ప్రభులో ఎదుగు. और प्रभु में बढ़ो। అందుకనే इसलिए చూడండి కీర్తన भजन संहिता 35వ కీర్తన 35वीं भजन संहिता, అందరు తీయండి. आइए खोले 35:19 వచనం కనుక మనం చూస్తే 35 का 19वीं वचन को देखे, 35 తీయండి అందరూ. झूठ बोलने वाले शत्रु मेरे विरुद्ध आनंद ना करने पाए, जो अकारण मेरे बैरी है, वे आपस में नैन से नैन सैन करने ना पाए। ప్రైజ్ ద లార్డ్. చూడండి ఏమంటున్నాడు. देखिए क्या कहता है, నిర్హేతుకముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము, నిర్నిమిత్తముగా నన్ను దేశించు వారికి కన్నుగీట నీయకుము. చూసారా देखा है वचन, ఏమంటారు చాలా మంది. क्या बोलते हैं बहुत सारे लोग, మన ముందేమో పొగుడుతారు, हमारे सामने तो तारीफ करते हैं, నీకంటే వీరు లేడు సూర్యుడు లేడు तो అంటారు. आपसे अच्छा कोई नहीं है, आप बहुत अच्छा हो करके बोलते हैं, ఇంకొకరితో కన్ను గీడుతారు, दूसरे के साथ इशारे से बात करते हैं, కన్ను గీడుతారు. इशारे से ఇది बात, చాలా మందికి అలవాటు. ये बहुत सारे लोगों की ऐसी आदत ఇది है, చెడ్డ అలవాటు. ये बहुत बुरी आदत है। ఇతరులనేమో ఎదుటి పొగుడుతారు, तो सामने से तो उनका शाबाशी देते हैं, వెనకమాల మనల్ని ఏ విధంగా మనల్ని హేళన చేయాలో హేళన చేస్తారు. तो पीछे से कैसे हमारी मजाक उड़ाना चाहिए ऐसा कर देते हैं। ఇక నిర్హేతుకముగా అంటే हम बिना मतलब, అనవసరంగా, बिना मतलब, కొన్నిసార్లు అనవసరంగా మన కొమ్మ చేతులు तो అయిపోతారు. बिना मतलब के कुछ लोग हमारे शत्रु बन जाते हैं। మనం ఏమనము, हम तो कुछ बोलते ही नहीं है, ఏమనము, कुछ नहीं వెనక बोलते, శత్రువు అయిపోతారు. फिर भी वो हमारे शत्रु बन जाते हैं। ఇంకేమంటాడు అక్కడ, और क्या कहते हैं, నిర్హేతుకముగా నాకు శత్రులైన వారిని
నన్ను గూర్చి సంతోషింపనీయకుము. तो मेरा विरुद्ध जो शत्रु बने हैं वो मेरे विषय में आनंदित ना होने पाए। ఇది పాత నిబంధన అమ్మ. ये तो पुराने नियम में है, యేసు ప్రభు నెరవేర్చాడు. यीशु मसीह ने इसे पूरा किया है, యేసు ప్రభు నెరవేర్చాడు. यीशु मसीह ने पूरा किए हैं। యేసు ప్రభు అనేక మంది అనవసరంగా యేసు ప్రభుని బయలుజేబులు వాడని కూడా అన్నారు. यीशु मसीह को बेमतलब लोगों ने बाइलजेबुल करके भी बोला था, ఇటు బయలుజేబులు వాడు, ये बाइलजेबुल के है, ఇటు బయలుజేబులతో దెయ్యాలను నెలగొడుతున్నాడు. इसी वजह से ये भूत को भगाता है। కాబట్టి ఇక్కడ శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం జరుగుతుందండి. तो देखिए यहाँ पे शरीर और आत्मा के बीच में हमेशा मुकाबला होता रहता है। గలతీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी पत्री 4వ అధ్యాయము 4वां अध्याय 29 నువ్వు చూస్తే 29 देखेगा तो చూడండి, అక్కడ పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో ఏమని రాస్తున్నాడు. 4:29 में पौलुस क्या बोलता है देखिएगा, ఆత్మ శరీరం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ आत्मा और शरीर के बारे में बात करता है। ఆత్మీయులు మరి శరీరంగా నడిచేవాళ్ళు, అంటే ఈ లోకంలో శరీర ప్రకారం నడిచే వాళ్ళ గురించి ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. यहाँ पे दो तरह के लोगों के बारे में बताता है, एक तो आत्मिक तौर पर और शरीर तौर पर चलने वाले। అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. जैसा उस समय शरीर के अनुसार जन्मा हुआ, आत्मा के अनुसार जन्मे हुए को सताता था, वैसा ही अब भी होता है। నువ్వు రక్షించబడ్డావు, आप उद्धार पाए हो, నువ్వు ప్రభు మీద ఆధారపడ్డావు, आप प्रभु पर निर्भर हुए हो, ప్రభువే నీ కార్యాలు చేస్తాను అనుకుంటున్నావు. प्रभु आपका कार्य करेगा करके आपका भरोसा है। నిన్ను హేళన చేయొచ్చు, लोग आपका मजाक उड़ा सकते हैं, నిన్ను ఈ విధంగా ఏ విధంగానే మాట్లాడొచ్చు. आपको कुछ भी बुरा भला बोल सकते हैं, మనకు ప్రభు ఏం చెప్పాడంటే, मगर प्रभु ने हमें क्या మనకు कहा, అనవసరంగా మనల్ని మాట్లాడతారు. बेमतलब के हमारे निंदा మన करते తప్పు हैं, లేకపోయినా మాట్లాడతారు. हमारे गलती नहीं है तब भी निंदा करते हैं। ఏం చేయమన్నాడు? ऐसे में क्या करने के लिए बोला, ప్రేమించమన్నాడు. तब भी प्रेम करो। ఏమన్నాడు? क्या कहा, ప్రేమించమన్నాడు. प्रेम करो। మనలో దేశం పెట్టుకోకూడదు. हमारे अंदर उनके प्रति गुस्सा नहीं रखना चाहिए। వాళ్ళు దేశిస్తే మనం ఎంత బాధపడుతున్నాము, वो हमें घृणा करने से हमें कितना दुखित लगता మనం है, దేశిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. हम भी घृणा करेंगे तो वो कितना दुखित होते కాబట్టి हैं। దాని నుంచి మనం బయటకు వచ్చాం. हमने तो उस विषय से बाहर आ गए हैं। సంతోషించు. खुश रहो। బుడాపి ఏమన్నాడు? వృద్ధాప్యంలో కూడా నువ్వు ఖర్జూరపు మొక్కలాగా మొవ్వలేస్తావంట. तो कहा गया कि खुश रहो, धर्मी जन जो है बुढ़ापे में भी खजूर के पत्तों के जैसा लहलाते रहेंगे నీకున్న करेंगे। సగం రోగం కూడా పోద్ది. आपके अंदर का बीमारी भी चला जाएगा, నీకు ఆటంకాలు ఉంటే పోతాయి. आपको कोई रुकावट है तो वो चला जाएगा। అబ్రహాం 100 సంవత్సరాలు, अब्राहम को 100 साल है, శారా 90 సంవత్సరాలు. शारत तो 90 साल की है, బిడ్డలు పుట్టడానికి వాళ్ళకి లేదు, बच्चे होने का नहीं था, కానీ వాళ్ళు యవ్వనంలాగా మారిపోయారు. तो प्रभु ने उनको यौवन स्थिति दे दिया, యవ్వనంగా మారిపోయారు. यौवन स्थिति दे दिया। ఎందుకో తెలుసా? क्यों पता है? దేవుడు చెప్పిందల్లా చేశారు. क्योंकि उन्होंने परमेश्वर के कई भी बातों को पूरा किया। నీకేమన్నా అప్పులు ఉన్నాయా? क्या आपके पास कोई खर्चा है? నీకేమన్నా మరి ఉద్యోగంలో బాధపడుతున్నావా? क्या नौकरी के बिना परेशान हो? అధికారులు మనం పట్టించుకోవట్లేదా? क्या अधिकारी आपका गौर नहीं करते? నీ ఉద్యోగంలో ఏమైనా బాధలు ఉన్నాయా? तकलीफ है कोई ఏదైనా సరే कोई भी, మనం దేవుల్లో ఉన్నాం. हम परमेश्वर में हैं, మనకు అన్ని అవసరం దేవుడు तो తెలుసు. सारी जरूरत हमारे प्रभु पूरा करेगा। అందుకే కుమారుని మనకి ఈ లోకానికి इसलिए పంపించాడు. पुत्र को हमारे लिए दे दिया। మనం చేసిన ఒకటే, हमें एक ही काम करना है, సంఘంలో ఎదగాలి, कलिशा में बढ़ना है, సంఘంలో పరిచర్యలు ఎదగాలి, कलिशा की सेवा में आगे रहना है, పిల్లల్లాగా అయిపోవాలి, हम बच्चे बन जाना है, పిల్లల్లాగా అయిపోవాలి. बालकों के समान होना है। ఏ అటు ఇటు చూడొద్దు. तो इधर उधर देखने की దేవుని जरूरत పని नहीं, చేయాలంతే. నేను परमेश्वर का काम कर నా बस। కుటుంబం ప్రభువులో ఉండాలి, मेरे परिवार प्रभु में रहना है, అందరినీ నేను ఉత్సాహపరచాలి. तो सबको प्रभु में प्रोत्साहन देना है। ఏ నిందలైనా బాధ మనం పట్టించుకోకూడదు. कोई तकलीफ आए, निंदा आए, ख्याल नहीं रखना, ప్రేమించాలి. सिर्फ प्रेम करो। దేవుడు ప్రేమమయుడు. परमेश्वर प्रेम स्वरूपी है। కాబట్టి इसलिए శరీరంలో ఉన్నవారు శరీర కార్యాలు చేస్తారు, शरीर का अनुसार जो है शरीर का कार्य करेगा, ఆత్మలో ఉన్నవారు ఆత్మ కార్యాలు जो చేస్తారు. आत्मा के अनुसार है वो आत्मा में काम करेगा। ఇస్సాకేమో వాగ్దాన పురుషుడు, इसहाक तो वाचा के अनुसार का पुत्र है, ఇమ్మానుయేలేమో శారీరక పురుషుడు. इमानुएल जो है शरीर के अनुसार का पुत्र है। అందుకని దేవుడు ఏమన్నాడంటే, इसलिए प्रभु ने क्या कहा, అబ్రహాము अब्राहम ఇస్మాయేలు నేను ఆశీర్దిస్తున్నాను, కానీ इस्माइल को मैं आशीष देता हूँ, కానీ నీ గర్భంలో పుట్టే కుమారుడు ఆశీర్వదించబడతాడు అన్నాడు. मगर आपके गर्भ द्वारा होने वाले बच्चे ही आशीष पाएगा। వాగ్దాన పురుషుడు పుడతాడు అన్నాడు. तो वाचा का पुत्र होगा करके बताया। అందుకని ఇస్సాకి ఎక్కువ రెట్టింపు ధనం ఇచ్చాడు. इसलिए इसहाक को दुगना धन दिया है, రెట్టింపు ధనం ఇచ్చాడు. दुगना धन दिया है। ఇస్సాకును ప్రేమించాడు. इसहाक से प्रेम किया। ఇస్సాకు ఆత్మలో పుట్టినవాడు. इसमें इसहाक परमेश्वर के आत्मा के द्वारा जन्मा है। ఇస్సాకుకి అన్ని జనులకి అక్కడ ఎక్కువ పోరాటం ఉండేది. ఆది కాండంలో మనం చూస్తే तो उत्पत्ति में अगर देखते तो इसहाक के साथ अन्य जाति का हमेशा मुकाबला होता था। ఇస్సాకు ఆశీర్వదించబడుతుంటే అక్కడ అన్ని జనులు అసూయ పడ్డారు. इसहाक आशीर्वाद पाने से अन्य जाति चिढ़ते थे। అక్కడ ఇస్సాకు దూరంగా వెళ్ళమన్నారు. तो इसहाक से कहा कि यहाँ से चला जाए, ఎందుకంటే అతను ఆస్తిపరుడు, అతని ఆస్తి పెరుగుతుంది కాబట్టి, వాగ్దాన పురుషుడు కాబట్టి, ఆత్మలో జీవిస్తున్నాడు కాబట్టి శరీరులు అతన్ని బాధ పెట్టారు. क्योंकि इसहाक आत्मा का अनुसार जी रहे, वादा का अनुसार का पुत्र है, वो आशीष पा रहे, इसलिए शरीर के संबंधी लोग उसको दुखी
दुखित करने అక్కడ लगा। ఉన్నటువంటి వాళ్ళు రాజులు గాని అధికారులు గాని అతను అక్కడి నుంచి వెళ్ళమన్నారు. वहां का राजा हो या अधिकारी वहां से चले जाने के लिए कहा। తర్వాత ఆశ్రయించబడుతున్నాడు అతను. वो तो आशीष पा रहा था, అతను ఆశ్రయించబడుతున్నాడు. इसाक तो आशीर्वाद पा रहा था। వాళ్ళకి తెలిసింది రాజులకి, तो राजाओं को पता चला, అధికారులకు తెలిసింది, अधिकारियों को मालूम पड़ा, మంత్రులకు తెలిసింది. मंत्रियों को पता चला, వాళ్ళు చూస్తానికి వచ్చారు. वो देखने के लिए आए। అబ్బా, ఎంత ఆశ్రయించబడ్డావయ్యాను, कितना तुम आशीष पाए हो, ఎంత ఆశ్రయించబడ్డావు. कितना आशीष ఎందుకని पाए, వాగ్దానంలో పుట్టినవాడు. क्योंकि वो आदत के अनुसार पैदा हुआ। అందుకనే इसलिए శరీరాలు మనల్ని బాధ పెడతారండి. शरीर के अनुसार लोग हमें दुखित కానీ యేసు ప్రభు మనకి ఏం చెప్పాడంటే, लेकिन मसीह ने क्या कहा, ఏమని చెప్పాడు? क्या कहा, మీరు ప్రేమించండి, फिर भी आप प्रेम करो, ప్రేమించండి. प्रेम करो। పౌలు గారు చూడండి, पौलुस को देखिएगा, పౌలు గారు ఆ అపోస్తుల కార్యము प्रेरितों का काम 14వ అధ్యాయము 14 अध्याय 22వ వచనంలో చూస్తే 22 में देखिएगा तो శిష్యులు బలహీన పడిపోతున్నారు. चेले जो है कमजोर हो जा रहे थे। మొదటి శతాబ్దంలో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. तो पहली शताब्दी में मसीह यीशु पर भरोसा करने वालों के ऊपर अत्याचार हो रहा था। సొంతంగా తను సంఘాన్ని హింసించాడు. तो खुद ने भी कलिसिया को सताया था। ఆ తర్వాత దేవుడు ఏర్పరచుకున్న తర్వాత उसके बाद प्रभु ने जैसा चुना था उसको, ఆ బాధలను అతనికే వచ్చేసింది. वो तकलीफ सारा उसी पे आने लगा। శరీరులు ఆత్మలో పుట్టిన వాళ్ళని బాధ పెడుతున్నారు. तो शरीर के अनुसार के लोग, आत्मा में जन्मे लोगों को तकलीफ दे रहे శిష్యులు थे, కూడా బాధపడుతున్నారు. चेले भी तकलीफ उठा रहे थे, విశ్వాసం నడవలేకపోతున్నారు. विश्वास में आगे नहीं बढ़ पा रहे थे। పౌలైతే पौलुस ने చూడండి అపోస్తుల కార్యం 14:22లో प्रेरितों का 14:22 में శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనియు వారిని హెచ్చరించెను. और चेलों को मन को स्थिर करते रहे और ये उपदेश देते थे कि विश्वास में बने रहो, और ये कहते थे हमें बड़े क्लेश उठाकर परमेश्वर के राज में प्रवेश करना होगा। అర్థమైందా? समझ में आ गया? శిష్యులు చాలా బాధలో ఉన్నారు, चेले तो बड़ी चिंता में थे, హింసిస్తున్నారు, लोग उनको सता रहे थे, చంపుతున్నారు, उनको मार डाल रहे थे, హేళన చేస్తున్నారు, मजाक कर रहे थे, కుటుంబాలు నాశనం చేస్తున్నారు. परिवार उनको खराब कर रहे थे। ఎవరు? कौन? శరీరంలో ఉన్నవారు, शरीर के अनुसार, దేవుని ఎరగని వారు, परमेश्वर को ना जानने वाले, కుమారుని ఎరగని వారు, पुत्र को ना जानने ఆ वाले, రక్షకుని ఎరిగిన వారిని उस उद्धार के कर्ता को जो जाना ఎంత है, బాధ పెడుతున్నారు. उन लोगों को तकलीफ दे रहे थे। ఒకవేళ మేము బాధపడుతున్నామంటే, क्या पता अगर आप दुखित है तो నువ్వు ఏదైనా నిందలు పడుతున్నామంటే आपकी कोई निंदा होती है, ప్రభుని బట్టి ఓర్చుకోవాలి. प्रभु की वजह से आपको बर्दाश्त करना होगा, వాళ్ళని క్షమించాలి. उनको क्षमा करना होगा। పరలోకం వాళ్ళకే దొరుకుతుందండి. ऐसा लोगों को ही स्वर्गराज मिलेगा, పరలోకం వాళ్ళకే దొరుకుతుంది. उन्हीं को मिलेगा स्वर्गराज। రక్షణ పొందక ముందు మనకు గర్వం ఉండొచ్చు. उद्धार पाने से पहले हमारे पास घमंड हो सकती నాకు है। గర్వం ఉంది, मेरे पास भी घमंड था, నాకు గర్వం ఉంది, घमंड था मेरे पास भी, సిస్టర్ కూడా ఉంది. सिस्टर के पास भी घमंड थी। అసలు ఒక పలకరించం. तो दूसरों से हम बात ही नहीं करते थे, అసలు వాళ్ళతో మాకేం పని అనుకుంటాం, हम सोचते थे किसी से कोई लेना देना అసలు नहीं है, అవసరమే లేదనుకుంటాం. कोई जरूरत नहीं है करके सोचते थे। కానీ దేవుళ్ళలోకి వచ్చినాక लेकिन प्रभु माने के बाद ఎంత తగ్గించుకోవాలి అంత తగ్గించుకో, कितना अपना आप को कम करना चाहिए उतना कम ఎంత करना, తగ్గించుకోవాలి అంత తగ్గించుకో. कितना कम करना चाहिए उतना कम करना। ఛీ అన్న వాళ్ళు కూడా మేము పలకరించాం. तो जो हमारी नफरत करते हैं उनसे भी हमें बात करना, మమ్మల్ని బాధలు పెట్టిన వాళ్ళు కూడా మేము तो పలకరించాం. हमें तकलीफ देने वालों से भी हम बात करते మా ముఖాన మమ్మల్ని ఉమ్మేసి చూ అని నెట్టేసిన వాళ్ళతో మేము కలిసి వాళ్ళతో మేము ప్రేమించాం. हैं। तो हमें मुंह पे ही दरवाजा बंद करने वालों को भी हमने प्रेम किया। ఎందుకు తెలుసా? क्यों पता है? మనలో క్రీస్తు ప్రేమ ఉంది. हमारे अंदर की मसीह का प्रेम है, క్రీస్తు ప్రేమ ఉంది. मसीह का प्रेम होने चाहिए। మనం ప్రభువులో ఉన్నాం, हम प्रभु के निगरानी में है, ప్రభువులో ఉన్నాం. प्रभु की निगरानी में है। మన సొంతం మనం నెరవేర్చుకోకూడదు. हमारी खुद की इच्छा को पूरा नहीं करना चाहिए। దేవుని వాక్యము परमेश्वर का वचन అందుకే దృఢపరుస్తున్నాడండి, इसलिए दृढ़ करते हुए कहता है, హెచ్చరిస్తున్నాడండి. सावधान से कहता శ్రమలు है, వస్తాయి అంటున్నాడండి. क्लेश तो आएंगे, శ్రమలు వస్తాయండి, क्लेश बड़े आएंगे, శ్రమలు వస్తా ఉంటాయండి. क्लेश तो आता మన रहेगा। ఇంట్లో మనకే మన ఇంట్లో వాళ్ళే మనకి విరోధంగా ఉంటారండి. हमारे घर के लोग ही हमारे विरुद्ध हो जाएंगे। చూడండి देखिए ఆ లోకాసు వార్త लूका 12వ सुसमाचार అధ్యాయము 12 अध्याय 51లో చూస్తే 51 में देखिएगा, యేసు ప్రభు గారు మంచి స్పష్టమైన మాట మాట్లాడాడు. यीशु मसीह ने बड़ी साफ साफ कहा है, నేను భూమి మీద సమాధానమును కలుగు చేయవచ్చునని మీరు తలంచుచున్నారా? क्या तुम समझते हो कि मैं पृथ्वी पर मिलाप कराने आया हूँ? కాదు, భేదమునే కలుగు చేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. तो मैं तुमसे कहता हूँ नहीं, वरन अलग कराने आया हूँ। ఈ మాటకి ఏమనిపించుకుంటానండి? इस बात को हमें क्या लगता है? ఇదేంది, యేసు ప్రభు వారు కొన్నిసార్లు సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని చెప్పాడు కదా. यीशु मसीह ने तो कई बार मेल मिलाप कराने वाला धनी है, वो परमेश्वर का पुत्र कहलाएंगे बोले थे। మరి ఇదేం చిత్త అంటున్నాడు? मगर यहाँ ऐसा क्यों कहते हैं? నేను భూమి మీద సమాధానం కలుగు చేయవచ్చునని మీరు తలంచుచున్నారా? కాదు అంటాడేంటి? क्या तुम समझते हो मैं पृथ्वी पर मिलाप कराने आया हूँ? ऐसा नहीं है, क्यों बोल रहे? ఎందుకో తెలుసా? क्यों पता है? ఇందాక 5:11లో చదివాం కదా. तो हमने 5 मत्ती 5:11 में पढ़े थे ना। దేవుని నిమిత్తం మనల్ని హింసిస్తారండి. तो परमेश्वर की
निमित्त हमारी निंदा करेगा, నిందిస్తారండి. हमारी हिंसा करेगा, ఎందుకంటే మనం వాళ్ళ నుంచి బయటకు వచ్చాం, क्योंकि हम उनसे अलग हो चुके हैं। అలాంటి పాత స్నేహితులు బయటకు వచ్చాం, ऐसे पुराने दोस्तों से बाहर आ పాత गए, స్వభావం నుంచి బయటకు వచ్చాం. पुराने स्वभाव से अलग हो गए हैं। ఇప్పుడు మనం ఆ తప్పుడు పనులు చేయట్లేదు, अभी हम वो गलत काम नहीं कर మనం रहे, ప్రభువులో నడుస్తున్నాం, हम प्रभु में चल रहे మనం हैं, తెలుసుకున్నాం, हम जान लिए हैं, పశ్చాత్తాపడ్డాం, पश्चाताप की है, ప్రభువులో ఉన్నాం. प्रभु में है। కానీ శరీరంలో మనల్ని హింసిస్తారండి. इसलिए शरीर के अनुसार के लोग हमारी యేసు ताड़ना ప్రభు భూమి करेंगे। మీదకి రావటం వలన यीशु मसीह धरती में आने की वजह से అనేకల మనస్తత్వాలంట ఏమవుతాయి అంట, బట్ట బయలైపోతాయి అంట. तो बहुत सारे लोगों का मन का विचार प्रकट हो जाएगा। యేసు నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా ఎంత హింసించబడుతున్నామండి. हम यीशु मसीह पर भरोसा करने से हमारी भी कितना निंदा हो रही है, देखिए। మీరు జాగ్రత్తగా గనుక గమనిస్తే మత్తయి సువార్తలో గనక మీరు చూస్తే 10:22లో मत्ती के 10:22 में देखे, నేను నా నామము నిమిత్తము అందరి చేత దేశింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. मेरे नाम के कारण सब लोग तुमसे बैर करेंगे, हाँ। पर जो अंत तक धीरज धरे रहेगा उसी का उद्धार होगा। నువ్వు లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరేమనరండి. आप संसार में तो आपको कोई कुछ नहीं నీ कहेगा। స్నేహితుడు తాగదాం రా అంటే తాగడానికి వెళ్తావు, आपका दोस्त बोलेगा आ जाओ दारू पियेंगे तो चले నీ जाओगे। స్నేహితుడు తప్పు పని చేద్దాం తడు పనికి వెళ్తావు. अगर आप दोस्त बोलेगा आओ हम गलत काम करने जाएंगे तो जाओगे। మన తిరుగుడుకు తిరిగాం మనం, तो हमने अपने मन मर्जी के अनुसार కానీ किया, ప్రభువులో ఉన్నాం మనం, मगर अभी हम प्रभु में हैं, వాక్యానుసారం ఉన్నాం, वचन के अनुसार होना चाहिए, రక్షించబడ్డాం. उद्धार पाए हैं। కాబట్టి इसलिए అంత వరకు సహించాలండి. धीरज धरना है अंत तक। అందుకే మీకాలో 7:6 అంటాడు, इसलिए मीका का 6:7 में कहता है, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకని కోడలు అత్త మీదకని లేచెదరు, ఎవరి వింటి వారు వారికి విరోధులగుదురు. तो यहाँ पे तो माँ बाप के बारे में एक दूसरे के विरुद्ध होंगे और बच्चे माँ बाप के खिलाफ होंगे करके बताया गया है। కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, तो पुत्र जो है पिता का अनादर करता है, కుమారి తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేస్తున్నారు. तो बहू सास के ऊपर, बेटी माँ के ऊपर चढ़ते हैं, ఎవరి వెంటి వారు వాళ్ళకే మరి విరోధులు అవుతున్నారట. तो एक ही घर के लोग एक दूसरे का विरुद्ध हो जाते हैं। మరి మత్తయి సువార్త 10:35 చూస్తే मत्ती के 10:35 में भी देखेगा ఆ तो మనుషుడికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలకిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని అన్నాడు. तो कहता है कि एक ही मनुष्य का उनकी सास से या बहू से या बेटे से और बेटी से एक दूसरे का विरुद्ध करने के लिए आया हूं करके बोलता है। నా నిమిత్తం అన్నాడు కొండ మీద ప్రసంగంలో చెప్పినప్పుడు, तो पहाड़ के ऊपर संदेश में कहा मेरे ఐదు निमित्त, పలుకులు నా నిమిత్తం నేను బాధ పెడతారు, मेरे निमित्त करके बताया गया నా है, నిమిత్తం నువ్వు ఓర్చుకోవాలి. मेरे वजह से आपको सहना होगा। కొన్నిసార్లు నా నిమిత్తం ప్రభు నిమిత్తం చేతగాని వాళ్ళలాగా ఉండిపోతాం. कई बार प्रभु के विषय में हम निकम्मे हो जाते हैं। ఎందుకని? क्यों? సాత్వికం అయిపోతాం, तो नम्र बन जाते हैं, దీని మనసు అయిపోతాం. दीन हो जाते हैं, ఎందుకంటే ప్రభు యొక్క భారం మన మీద ఉంది. कि प्रभु का वो बोझ हमारे ऊपर है। అందుకే నా కాడెత్తుకోమంటాడు. इसलिए कहता मेरा जुआ उठा लो, నేను ప్రభు కింద ఉన్నాను, मैं ప్రభు प्रभु के नीचे हूँ, నేను రక్షించబడ్డాను, मैं ప్రభు उद्धार पाया हूँ, నేను మొదట్లాగా ఉన్నానయ్యా. मैं पहले जैसे नहीं रहूंगा। దేవుడు నన్ను కాపాడతాడు. प्रभु आपको बचाएगा। లేయాని ఆశీర్వదించిన వాడు మనల్ని ఆశీర్వదిస్తాడు. लिया को आशीर्वाद करने वाला हमें भी आशीर्वाद करेगा। ఇస్సాకును హెచ్చించిన వాడు మనల్ని హెచ్చిస్తాడు. इसहाक को ऊंचा करने वाला हमें भी ऊंचा करेगा। అబ్రహామును జ్ఞాపకం చేసుకుని శారాన్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని జ్ఞాపకం చేసుకుని अब्राहम शारा को याद रखने वाला हमें भी याद करेगा, మనల్ని వదిలిపెట్టడండి. हमें नहीं छोड़ेगा। నిందించిన బాధించిన ఎన్ని చేసినా క్షమిద్దాం. तो कितना भी लोग हमारे निंदा करे, तकलीफ हमारे खिलाफ करे, तो भी हम उनको क्षमा करते जाएंगे। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो అందుకనే ఒక్క వాక్యం చెప్పి నేను ఆపేస్తాను. एक वचन देखेंगे, పరమగీతము श्रेष्ठ गीत 1:6 1:6 में చూడండి, కింద రాస్తాడు, నన్ను ద్రాక్ష తోటకు కావలి గట్టిగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అన్నాడు. పరమగీతంలో రాశాడు సొలొమోను మహారాజు గారు. तो श्रेष्ठ गीत में राजा सोलोमन ने लिखा है 1:6 1:6 में కింద రాశాడు, नीचे लिखा है, परंतु मैंने अपने निज दाग की बारी की हाँ। रखवाली नहीं की। నా సొంత తోటను నేను కాయలేకపోయాను. तो मेरे खुद की अपने निज दाग की बारी का मैं रखवाली नहीं తన कर पाया। జీవితంలో జరిగిందని రాసుకున్నాడు. अपनी जिंदगी में जो कुछ हुआ उसके बारे में लिखा है। పడిపోయాడు, वो गिर चुका था, దేవుని ఆశీర్వాదం వచ్చాడు, परमेश्वर ने तो आशीष दिया కానీ తన था, రక్షణ लेकिन కాపాడుకోలేకపోయాడు. अपना उद्धार को नहीं बचा మన पाया। రక్షణ కాపాడుకోవాలి, मगर हम अपना మన उद्धार को సొంత बचा, రక్షణ కాపాడు. हमारे खुद के उद्धार को बचाना है। ప్రభువులో ఏదైనా తక్కువ ఉంటే ప్రార్థించండి, పశ్చాత్తాపడి ప్రభువులు ఎదగండి. तो प्रभु में बढ़ने में, पवित्रता में कोई कमी हो तो प्रार्थना करो, पश्चाताप करो और बढ़ो। ప్రభువును బట్టి మాత్రం మనము ఏ బాధపడొద్దు. ప్రభు మనల్ని ఆశీర్దిస్తాడు, ప్రభు నాతో ఉన్నాడు, నాతోనే ఉన్నాడని చెప్పి మనం ఆశీర్వదించబడేటట్లు చూసుకోవాలి. तो हम इस बात का ध्यान रखना है, प्रभु हमारे साथ है, मेरे ही साथ है, यही बात हमें आशीर्वाद देता है। మనల్ని బట్టి మనం ఎప్పుడు బట్టి మనం దుఃఖించుకోకూడదు. तो हमारे अपनी हालत को लेके कभी भी अपने आप को नहीं, ప్రభువులో ఉన్నామని ఆనందించాలి, प्रभु में होने की वजह से आनंदित रहना, ప్రభువులో ఉన్న ఆనందిద్దాం. प्रभु में होने की वजह से आनंदित होना है।
आइए छोटा सा प्रार्थना करें। చిన్న ప్రార్థన छोटी చేసుకుందాం. सी प्रार्थना। వందనాలు ప్రభువా, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయన. स्तुति है నీ परमेश्वर, దాసుని ద్వారా మాట్లాడే మాటలు आपके दास के द्वारा आपने बोया है वचन प्रभु అయ్యా जी, బిడ్డల యొక్క హృదయాల్లో పెట్టారు. सबके हृदय में आपने रखा है లైవ్ లో प्रभु। వస్తున్న ప్రతి బిడ్డని लाइव में आने वाला हर एक को మీ కృపలో మీ కాపుదల భద్రపరిచారు. आपके अनुग्रह में संभाल के रखा है। ఈ రోజు అన్న వాక్యం వారి జీవితాల్లో పనిచేసే సహాయం आज చేయండి. के सुने वचन उनका जिंदगी में काम करने में मदद करना ప్రతి प्रभु जी। జీవితంలో ఆశీర్వదించండి. हर एक जिंदगी को आशीर्वाद करे प्रभु। ప్రభువులో నడవాలి నాయన. प्रभु आप में बढ़ने के लिए దేవుని బట్టి మనం నిందించిన, అవమానించిన, హింస పెట్టిన అయ్యా మనకు పరలోకంలో ఇదిగో ఫలం దొరుకుతుందని సంతోషించాలని. तो प्रभु में हर एक ये खुश हो जाए, लोग परमेश्वर के खातिर मेरी निंदा करे, अपमान करे, तो भी परमेश्वर के विषय में मैं खुश रहना करके మనల్ని ఎవరు అనవసరంగా మనల్ని దేశించిన, అనవసరం మన చేతిలో అవుతున్నా వాళ్ళని మనం ప్రేమించాలి. अगर कोई बेमतलब के हमसे घृणा करते हैं, शत्रु बनते, फिर भी हम उन्हें प्रेम रखेंगे। రాహేలు తగ్గించు, ఆయన లేయ తగ్గించుకుంది, लिए अपने आप को कम की है, తగ్గించుకుంది, कम की है, కానీ ప్రభు హెచ్చించాడు. लेकिन प्रभु ने उसको ऊंचा किया। రాహేలు గర్వించింది, राहिल ने घमंड किया, ఆ గర్వాన్ని అణిచాడు तो దేవుడు. परमेश्वर उस घमंड को तोड़ అసలు दिया। మనలో గర్వం ఉండకూడదు, इसलिए हमारे अंदर घमंड नहीं रहना चाहिए, గర్వం ఉండకూడదు. घमंड नहीं होनी పాత चाहिए। స్వభావాలు మారిపోవాలి, पुराना स्वभाव बदल जाना है, నవీన స్వభావాలు, नया स्वभाव కొత్త आना है, స్వభావాలు, नया स्वभाव आना ప్రభు है। మనసు మనకు రావాలి. प्रभु का मन हमारे पास है, అందరిని ప్రేమించాలి. सबसे प्रेम करें। ప్రేమే దేవుడు, प्रेम ही परमेश्वर है, సత్యము, सत्य సత్యములో నడవాలి. सत्य के अनुसार సత్యమే चलें। దేవుడు, सत्य ही परमेश्वर వాక్యంలో है, ఉండాలి. वचन में रहना వాక్యమే है, దేవుడు. वचन ही परमेश्वर है। వందనాలు నాయన. धन्यवाद प्रभु जी। ఈరోజు దాసుని జర మాట్లాడిన మాటలు నా జీవితంలో 100% ఫలించాలని ప్రార్థిస్తున్నాను. तो प्रभु मैं प्रार्थना करती हूँ, दास के द्वारा बोए गए वचन मेरी जिंदगी में 100 गुना फलवंत होने के लिए ఈ కొద్ది వాక్యం యేసు నామములో దీవించబడును यीशु గాక. के नाम से छोटी सी प्रार्थना मांगते हैं प्रभु आमीन। जी। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु। आमीन। आमीन। हालेलुया, हालेलुया। हालेलुया।